దేవుని కృపను బట్టి 4 వారాలు ఎంతో ఆశీర్వాదకరంగా ఈ స్థలంలో ఈ కోరికలు జరుగుతూ వచ్చే ఈ 5వ కోరిక 5వ మంగళవారము సహోదరి శోభన్ గారి ఇంట్లో జరగడానికి దేవుడు మనకిచ్చిన కృపను బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, బలాన్ని బట్టి, అలాగే మనకిచ్చిన అనుకూలమైన పరిస్థితులు బట్టి మొదటిగా నేను ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. ఇప్పుడు ఏం పెట్టారా, మరి బలహీనం అయిపోతున్న దినాలు దేవుడి పక్కన పెట్టి లోపల దూసుకెళ్ళిపోతున్న దినాలు. దేవుని గురించి చెప్తే అది ఒక వేదాంతం లాగా, లేకపోతే ఒక పిచ్చి మాటలలాగా చూసే లోకపు పరిస్థితుల్లో మనం బతుకుతూ ఉన్నాం. అసలు దేవుడి గురించి కానీ ఆధ్యాత్మిక గురించి కానీ ఆలోచించే క్షణం లేదు, మనుషులకి దాన్ని ఆలోచించిన అవసరం కూడా లేదన్నట్టు ఈరోజు ఉంటూ ఉన్నాం. నోవాహు 1 కాదు 2 సంవత్సరాలు కాదు 3 సంవత్సరాలు కాదు 120 సంవత్సరాలు రాయిపోయే పరిస్థితిని చాలా చక్కగా వివరించి సువార్త ప్రకటించాడు. అంటే ఎన్ని సంవత్సరాలు? 120 సంవత్సరాలు. 120 సంవత్సరాలు విన్నారా? 120 సంవత్సరాలు నోవాహు ప్రకటిస్తే విన్నారా? మరి ఎక్కడ చెప్తారా? 120 సంవత్సరాలు ప్రకటించాడు నోవాహు. తనకు ఇవ్వబడిన ప్రత్యక్షత, తనతో మాట్లాడిన మాట, దేవుడు మాట్లాడింది తన ఒక్క గురించే కాదు, అందరి గురించే నేను గమనించి తన ఒక్క దర్శనం కాదు, అది ప్రపంచ దర్శనం. అది ఆ ఒక్క కుటుంబం కోసం కాదు, పర్వాలి ఎంతోమంది రావాలనే దేవుడు ఉద్దేశించాడు. అది మాట విన్నారా? వెళ్ళి 8 సంవత్సరాలు ప్రకటించిన మాట వినలేదు, హాస్యాస్పదంగా చూశారు. తెలియని అనుభవాలు, వర్షం అంటే తెలియని అనుభవం. అప్పటి వరకు భూమి మీద వర్షం పడలేదు. అది ఒక విచిత్రం ఆ రోజుల్లో ఎలాంటి విచిత్రమో ఇప్పుడు దేవుడు రాకడం కూడా చెప్పండి అంతే విచిత్రం. ఇప్పుడు దేవుడు రావడం ఏంటండి, అసలు దేవుడు రావడం ఏంటి, మనం వెళ్ళడం ఏంటి అనే ఒక వేదాంత ధోరణిలో మాట్లాడుతున్న పరిస్థితులు. ఎవరో భయపడడానికి లేదు, కానీ దేవుడు జరిగిన మనమే కొన్ని చెప్పండి వస్తారని చెప్పేదే రాశాడు. వస్తారంట అంతే తప్ప, అంట అన్నట్లే తప్ప. ప్రతి బల్ల ఆరాధనకి ఆయన మరణ పునరుత్థానాలు జ్ఞాపకం చేసుకుంటూ తాగేయడం తినేయడం అవన్నీ జరుగుతున్నాయి, కానీ ఏ విధమైన మరి సిద్ధపాటు సంపూర్ణంగా కనబడటం లేదేమో. ఇలాంటి దినాల్లో మనము ఉంటూ ఉన్నాం. ఒక్కొక్కరిని ఒక్కొక్క ఏమంటారు, ఒక్కొక్క యాంగిల్లో మనుషులు పెట్టేసి, అంటే దాంట్లో పడేసేలాగా, అంటే దాంట్లోనే కొట్టుకునేలాగా సాతాను అనేక రకమైన పరిస్థితులు తీసుకొస్తూ ఉన్నాడు. కొన్ని ఇలాంటి పరిస్థితుల్లో ఆ రోజు నమ్మలేదు, నోవాహు ప్రకటించిన నమ్మలేదు. ఎర్రోడు అనుకున్నారు, పిచ్చోడు అనుకున్నారు, ఏంటి వర్షం అంటున్నాడు, తీయడం అంటున్నాడు, తగ్గంటున్నాడు అనుకున్నారు. 120 సంవత్సరాలు ప్రకటించేది, కానీ అందులో అంటాను 120 సంవత్సరాలు అంటే సామాన్య విషయం కాదు, చాలా ఎక్కువ గ్యాప్ కావాలి. ఇవాళ చెప్తే రేపు జరిగిపోయింది అనుకో, రెండోసారి చెప్తే నమ్ముతాడు ఎవడన్నా. అదేనమాట, ఇవాళ జరిగింది, ఇవాళ చెప్పింది దేవుడు, రేపు వేసేసాడు అనుకో, తర్వాత 2 సార్లు చెప్తే అలాగే జరిగింది అన్నాడు. కానీ విచిత్రం ఏంటంటే ఆయన ఇవాళ చెప్తే ఆ రోజు జరగలేదు. 120 సంవత్సరాలు టైం తీసుకోండి. ఎన్ని సంవత్సరాలు? 120 సంవత్సరాలు తీసుకోండి. అభిశ్రీ లాంగ్ ఎప్పుడైతే జరిగిందో చెప్పండి, అబద్ధం అనుకుంటున్నట్లుగా ఒక రకమైన లక్ష్యం, ఒక రకమైన అశ్రద్ధ, చూద్దామలే అనుకుని కొంతమంది అనుకున్నారు చేత కట్టని ఆ టైంలో గబుక్కుని వాళ్ళు దూరిపోదాం, వాడెక్కేద్దాం అని అనుకున్న ప్రజలు కూడా అంటారు. నోవాహుకే తాళం ఎందుకు వెళ్ళదు? నా మాట అర్థమవుతుందా? తయారు చేయడం నోవాహు పనే, కానీ తాళం మొత్తం దానికి వేయడం దేవుడు చేశాడు. ఎందుకు? ఇప్పుడు నోవాహు కొంచెం కరిగిరి పడిపోయి బుక్ తలుపులు
అంటే మరి ఆ తుఫాను లేకపోతే ఆ వరద వచ్చినప్పుడు, ఆ గాలి వచ్చినప్పుడు, నీళ్ళు వచ్చినప్పుడు నేను తలుపులు తీసుంటే కొంతమందిగానే చెప్పడే కొత్త కాకపోయినా కొత్త అయినా 40 పగుళ్ళు 40 రాత్రులు వర్షం ఒకరోజు కాదు కదా. ఆ ఫస్ట్ రోజు వర్షానికే చూసి చాలామంది మరి మార్పు వచ్చేసినందు వాళ్ళ బాగోబాయ్ ఎంత పిచ్చుడు అనుకున్నారు, నిజం జరిగిపోతుంది, వర్షం వచ్చేస్తుందని చెప్పి ఆ ఫస్ట్ రోజు వచ్చేటప్పటికే కనీసం చెప్పండి వెళ్ళిపోతురు. అవునా, వాళ్ళకి వెళ్ళిపోతురు. కానీ విచిత్రం ఏంటంటే ఆ అవకాశం దేవుడు వాళ్ళకి ఇవ్వదు. అవకాశం ఇచ్చేదా? ఒకవేళ నోవాహు చేతిలో ఒకవేళ ఉన్నదనుకో, అయ్యి బాబాయ్ మా పెన్నత్త గారండి బాబు, లేకపోతే మా అత్తయ్య గారండి బాబు, లేకపోతే మా గులిమా ఏదో చెప్పుకుని వాళ్ళందరినీ తలుపులు తీసేసి వచ్చేయండి రా అని అందరు. కానీ దేవుడు అవకాశం కల్పించిన తర్వాత, అది మూయబడిన తర్వాత మళ్ళా కష్టము అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి 100 సంవత్సరాలు పట్టించిన ఏమి ప్రయోజనం లేకుండా పోయింది. 8 మంది కుటుంబ సభ్యులు మాత్రం శ్రద్ధగా అందరూనే దృష్టి ఇక్కడే పెట్టారండి. 8 కుటుంబ సభ్యులు మాత్రమే. సేవకుడు అన్నాడు, వాడకట్టేటప్పుడు వాడకట్టే క్రమంలో ఎవరు పాలి భాగస్తులు అవుతారో వాళ్ళే ఉంటారు. వాడకట్టేటప్పుడు ఎవరైతే పాలి భాగస్తులు ఉన్నారో వాళ్ళు మాత్రమే ఉంటారు. అలాగే దేవుని సన్నిధిలో కూడా నిజము అని నమ్మి ఎవరైతే శ్రద్ధాభక్తులు వహించి శ్రద్ధాభక్తులు వహించి నా మాట చదువుతుందా, లేకపోతే దేవుడు భయం కలిగి నిజమే ఆయన రాబోతున్నాడు, ఎప్పుడో తెలియదు, ఇంకా 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఇంకా 100 సంవత్సరాలు, అది కాదు ఈ క్షణమే ఉపయోగపడము ఆయన చెప్పి రాడు కదా, సూచనలు మాత్రం ఉన్నాయి అని అనుకుని భయం కలిగిన ప్రతి ఒక్కడు ఏం చేస్తాడు సార్, ఈ వాడ కట్టే ప్రయత్నంలో ఉంటాడు. నా మాట చదువుతుందా? కాబట్టి దేవుని స్థుతిలో 2 సంవత్సరాలు ప్రకటించిన ఏమి అనుకున్నంత స్పందన రాలేదు. కారణం వాళ్ళకి లేని అనుభవాలు అవి. ఇంకొకటి ఏంటంటే నిర్లక్ష్యం చేశారు. కానీ వర్షం మొదలైన తర్వాత వచ్చి తలుపు కొట్టారు. అయ్యా మేము కూడా వచ్చేస్తాం, ఏదో తప్పైపోయింది, సారీ క్షమించు, ఆ దేవుడు కూడా క్షమించమని అడుగు, మేము వచ్చేస్తాం నువ్వు అన్నది నిజమే, వర్షం వచ్చేస్తుంది, 2 రోజులు అయిపోయింది తగ్గట్లేదు, అయ్యా మమ్మల్ని వచ్చేస్తాం అని ఒకవేళ నోవాహును బతిమాలితే నోవాహు తలుపు చెప్పటి తీసేస్తే జనాలందరూ కూడా కొంతమందికి చిత్రం ఏంటంటే చచ్చిపోయే ముందు ఒప్పుకుని చచ్చిపోదాం అనుకుంటారు. ఏంటి చచ్చిపోయే ముందు మన అమ్మారావు గారు ఆయన గారి లాగా హాస్పిటల్లో ఉండి ఇక్కడ చనిపోతాడనగా ఫోన్ చేసి మాస్టర్ గారి బాప్తిజం పొందాలి, మరి వచ్చిన పొందుతారు, ప్రజెంట్ నాకు అర్జెంటుగా ఏం చేయమంటారు అని నేను అన్నదంటున్నాను. 4 చేతిలో కొన్ని నీళ్ళు తీసుకుని జరుపుకోమంటారా అన్నారు. అంటే అలవాటు కదా మరి, మన బ్రాహ్మణ దగ్గర కూర్చుని అయ్యి ఎత్తంటే ఇలా వేసుకోవడం నాకు ఎప్పటి నుంచి అలవాటు కదా పూర్వకాలం. అదే అనుకున్నాడు బాబు, ఇది కూడా ఇలా 4 నీళ్ళు జరుపుకోమంటారా అన్నాను. అవేమి జరుపుకోద్దమ్మా, అవేమి చేయొద్దండి, మీరు ఒప్పుకుని నిజంగా ఆయన రక్షకుడని ఒప్పుకుని ప్రార్థన చేయండి అని వాక్యం చదివి ప్రార్థన చేశాను. అదే ఆ రోజు బాప్తిసం. అంతే బాప్తిసం, ఇంకేమీ లేదు, ప్రత్యేకంగా రాలేదు. ఎందుకంటే బతుకుంటే మన్నాడు చనిపోయాడు. సో అవకాశం నా మాట్లాడుతున్నా మాట. కాబట్టి దేవుని స్థుతులు ఆ రోజు వచ్చినప్పుడు అందరూ కళ్ళు తెరిచి తలుపుని బద్దలు కొట్టేసేసి నోవాహు తలుపు క్షమించి ఏదో ఎన్ని రకాలుగా, ఒకవేళ నోవాహు వినబడిందో లేదో కూడా స్వరం, ఒకవేళ వినబడినా లోపల బాధపడమే తప్ప ఏమీ చేయలేని పరిస్థితి. కట్టిన వారికే తాళం ఇవ్వలేదు. అన్నమాట అవుతుందా? తయారు చేసిన వాడికే తాళం ఇవ్వలేదు. కాకపోతే అన్నమాట అంటే ఎందుకు అవకాశం ఇచ్చాడు, ఇవ్వకుండా తాళం తీసుకోలేదైనా అవకాశం చెప్పాలి కానీ అవకాశం ఇచ్చాడు. ఎన్ని సంవత్సరాలు? 120. ఎన్ని సంవత్సరాలు? 120 సంవత్సరాలు అవకాశం ఇస్తే దాన్ని శ్రద్ధగా తీసుకోలేదు. అప్పుడు దేవుడి శ్రద్ధలో ఆ రోజు నమ్మినట్టుగా లేకపోతే భయపడి పడన్నట్టుగా ఆ రోజుల్లో ప్రజలు ఉన్నారు, ప్రస్తుతం కూడా అలాగే ఉన్నారేమో. దేవుడిని ఎరిగిన వారు ఉన్నారు, ఎరగని వారు ఉన్నారు. ఎరిగిన వారు అన్నట్టుగా నిర్వచన భక్తి చేస్తూ ఉన్నారు. ఎరగలేని వారు ఇంకా ఒకటే గొడవ అనుకోండి, అది వేరే విషయం.
కొంతమంది మాత్రం భయముతో నాదా ఎప్పుడు తీర్పు తీరుస్తాం, నాదా ఎప్పుడు వస్తావని చెప్పండి ఎదురు చూస్తున్న మనుషులు, ప్రార్థన చేస్తున్న మనుషులు ఇంకా చాలామంది ఉన్నారు. ఎందుకంటే ఈ లోకంలో వింటున్న మాటలు బట్టి, చూస్తున్న వాటిని బట్టి అయ్యి బాబు ఎంత ఆటలని మేము వినడానికి ఇంకా బ్రతికున్నావా అని అనుకుని లోతులాగా మనసును నొప్పించుకుంటూ ఉన్నాను. నీతిమంతుడు మనసును నొప్పించుకున్న వ్యక్తి ఎవరు? లోతు. లోతు ఎక్కడున్నాడు? సొదొమ గొమొర్రాల మధ్య ఉన్నాడు. కానీ నీతి గల లోతు తన మనస్సును దినదినము నొప్పించుకుని వచ్చాను అని అంటాడు. కాబట్టి దేవుని సదులో అలాగూ చేసే ప్రార్థనలు, లేకపోతే అలాగూ ఎదురు చూసే వాళ్ళు భూమి మీద చాలామంది ఉన్నారు. ఈ పాపలోకలు ఎక్కడ బతకడానికి ఇష్టం లేదానికి అసలు చెప్పాలంటే ఇంకా మనకి కొంతకాలం ఉంటే బాగుండు. 100 అయిపోయినా ఒకవేళ సపోజ్ 100 బతికేసినా ఇంకో 10 ప్రోబా, ఇంకో 15 ప్రోబా అని అడుగుతాం. ఒకవేళ ఇచ్చేయడానికో ఏం చేస్తావు? ఒక 2 ఆరాలు అవుతాయి చెప్పరే, ఒక స్లాబ్ అంతే. మనం ఇచ్చింది ఒకవేళ దేవుడు ఆశిస్తే దేనికి ఉపయోగిస్తామా? చెప్పండి, దేనికి ఉపయోగిస్తాం? చెప్పడే నోటి తెలియదు దేనికి ఉపయోగిస్తాం? అంతే. పిల్లల పెళ్ళి అయిపోవాలి, మన పెద్దవాళ్ళు అయిపోవాలి, ఆడపిల్లలు చూడాలి. ఇదే కదా మన ప్రతి ఒకవేళ ఆశ ఇస్తే మనకి ఇదే కదా ఆశ. అంతేగాని దేవుడు ఆశ ఇస్తే కనుక నా వాళ్ళకి రమ్మని నేను ప్రకటన చేస్తాను, దేవుడు ఆశ ఇస్తే కనుక నేను సువార్తికి చేస్తాను, లేదా ఆత్మ రక్షిస్తాను. దేవుడు కనుక నాకు అడుగు చుట్టూ చూస్తానా అదే ఉంటుంది ఏం చెప్పలే కదా, పోయిందని చెప్పకుండా అతను ఇచ్చింది రైట్ అన్నమాట. అట్లా కాబట్టి దేవుని సన్నిధిలో ఆసక్తి తగ్గిపోతున్నా జనాలలో మనం ఉంటూ ఉన్నాము. ఆ రోజు ద్వారాలు ఎలాగైతే చేతులు తాళాలు దేవుడి చేతిలో మాత్రమే ఉన్నాయో ఇప్పుడు కూడా తీసుకెళ్ళేది మాత్రం ఆయన చేతిలో ఉంది. అర్థమవుతుందా? ఎవరో భర్త వెళ్ళిపోతున్నట్టు కాలు పట్టుకోవడానికి ఏమి ఉండదు నీకు. ఆడు ఎవడన్నాడు భర్త వెళ్ళిపోతే భార్య వెళ్ళిపోతే ఆవిడ కాలు పట్టుకుని వచ్చేస్తానండి అని అట్లా అన్నాడు. అలాంటిది ఏముండదు. ఏ రాత్రిలో ఏ జామో అలా పట్టుకోవడానికి మనిషి ఉంటుంది. కనబడతాడేంటి బట్టలు ఆవేసి వెళ్ళిపోతాడు. ఇంకేమంటే ఆ బట్టలు చూసి లబోదేవ ఆడడం తప్ప అంతకుమించి ఏమీ లేదు. కాబట్టి దేవుని సందులో మనకిస్తున్న అవకాశాన్ని తప్పక సద్వినియోగం చేసుకోవాలి. దేవుని సందులో ఆయన రాజ్యంలోకి వెళ్ళడానికి కావలసిన సంపూర్ణత్వం మనం సంపాదించాలి. సంపూర్ణ పురుషులు అవ్వడానికి మనము చెప్పండి ప్రయత్నము చేయాలి. సంపూర్ణ పురుషులుగా బ్రతకాలి. అప్పుడే మన భక్తి మనకు ధైర్యం కలిగి చేస్తుంది. ప్రభు వస్తే కనుక ఇప్పుడు నేను వెళ్తాను, ఒకవేళ ప్రభు రాలేదు, నా మరణం ఈరోజు అయితే అయినా పర్వాలేదు, ప్రభుత్వం నేను ఉంటాను అనే నిశ్చయత అనే ఆ భారం లేకపోతే ఆ వేదన మనలో ఉన్నప్పుడు తప్పకుండా ముందుకు వెళ్తాం. దేవునికి మహిమ కలుగును గాక. వాక్య భాగాన్ని చూద్దాం. మత్తయి సువార్త 18వ అధ్యాయము. మత్తయి సువార్త 18వ అధ్యాయము. విజయమ్మ 11 నుంచి 12 చదువు. ఒక మనుషునికి 100 గొర్రెలుండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల 99 కొండల మీద విడిచి వెళ్ళి తప్పిపోయిన దాన్ని వెతకడా. వాడు దాన్ని కనుగొనిన ఎడల 99 గొర్రెలను గూర్చి సంతోషించినంతకంటే దానిని గూర్చి ఎక్కువగా సంతోషించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. స్తోత్రం చెప్పండి అందరికీ. హల్లెలూయా 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 హల్లెలూయా. ఉత్సాహంగా ఉండాలి. గట్టిగా చెప్పండి. ఉత్సాహంగా ఉన్నారా? ఉత్సాహంగా ఉండాలి. అదే ఇప్పుడు ఎక్కడికి మళ్ళీ జిఆర్టీకి వెళ్దాం, లేకపోతే లలితకి వెళ్దాం అంటే స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎవ్వరు బైబిల్ చూడద్దు, నా వైపు చూడండి. ఎందుకంటే ఇది అంతమంది తెలుసు, మనం చదివిన వాక్యం పూర్తిగా తెలుసా సగం తెలుసా? ఎంతమంది తెలుసు చదివిన వాక్య భాగం? అదే మా 100 గొర్రెలు మనకు తెలుసు కదా. 100 గొర్రెలు అందులో సబ్బు మీద తెలుసు కదా, అందరూ తెలుసు కదా. కొద్ది రోజులుగా మనం
కొద్ది రోజులుగా మనం ఉపమానాల గురించి మనం ధ్యానం చేస్తున్నాం. యేసు ప్రభు ద్వారా పలకబడిన చెప్పబడిన ఉపమానాలను ఒక్కొక్కటి మనం ధ్యానించుకుంటూ వెళుతున్నాం. పరిశుద్ధాత్మ దేవుడి సహాయం చేత కొన్ని విషయాలను దేవుడు బయలుపరుస్తూ మనల్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. నేర్చుకోవలసిన ఆత్మీయ సత్యాలను పరిశుద్ధాత్మ దేవుడు మనకి మరి నేర్పిస్తూ ఉన్నాడు. కాబట్టి నేర్చుకోవాలి. చదివిన ఈ యొక్క వాక్య భాగం మనందరికీ తెలుసు. సండే స్కూల్ పిల్లల్ని అడిగినా చెప్పండి, ఇది చెబుతాను. ఇందులో కొన్ని ఆత్మ సంబంధమైన మనం నేర్చుకోవలసిన సత్యాలను జ్ఞాపకం చేస్తాను. చాలాసార్లు నేను కూడా కొన్ని సందర్భాల్లో బోధించిన సందర్భాలు ఉన్నాయి. వాక్యంలో ఈ టాపిక్ వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయినా సరే ఈ ఉపమానాలను మనం ధ్యానిస్తున్న క్రమంలో మరొకసారి దీని విషయంలో నేను ధ్యానిస్తున్నప్పుడు కొన్ని అవసరమైన ఆత్మ సంబంధమైన సత్యాలను మనం గ్రహిద్దాం. ఇది యేసు ప్రభు చేత ఉపమానం. ఇది యేసు ప్రభు వారి చేత చెప్పబడిన ఉపమానం. మొదటిది, ఏ పరిశుద్ధుల్లో ఈ ఉపమానం చెప్పారు అంటే, చిన్నపిల్లలు ఆయన దగ్గరికి వస్తూ ఉంటే రావద్దు రావద్దు అని కొంతమంది ఆ శిష్యులు అడ్డు పెడుతూ చిన్నపిల్లవాడిని దూరంగా తోసేస్తూ ఉంటుంటే అప్పుడు అన్నాడు, ఆ చిన్నపిల్లలు రానివ్వండి, అందరికీ ఇలాంటి వారిదే పరలోక రాజ్యం. చెప్పండి, ఎలాంటి వారిది? చిన్నపిల్లల లాంటి వారిదే పరలోక రాజ్యం అని ఆ మాటలు చెబుతూ చెబుతూ ఇది చెప్పాడు. అంటే గమనించండి, ఈ 3 వచనాల్లో లేకపోతే ఈ చదివిన ఉపమానంలో ప్రాముఖ్యంగా గ్రహించవలసిన ఆల్టర్నేట్ మొత్తం సారాంశంలో ప్రాముఖ్యమైన విషయం ఏమిటి అంటే, దేవుడి దృష్టిలో ఏది చిన్నది కాదు. మాట్లాడుతుందా? దేవుడి దృష్టిలో ఏది చిన్నది కాదు. నీ దృష్టిలో చాలా చిన్నోళ్ళు ఉంటారు, పెద్దోళ్ళు ఉంటారు. మన దృష్టిలో కులానికి పేటేస్తూ ఉంటాం, స్థితిగతులకి పెద్ద పేటేస్తాం, ఉద్యోగానికి పెద్ద పేటేస్తాం, ఏదైనా తలాంతులు ఇచ్చేయడానికి వాటి కూడా పెద్ద పేటేస్తాం. అంటే కొన్నిసార్లు మన దృష్టిలో కొంతమంది చిన్నోళ్ళు, కొంతమంది దృష్టిలో కొంతమంది చెప్పండి విలువ లేని వారిగా, అల్పమైన వారిగా కనబడుతూ ఉంటారు. కానీ చదివిన వాక్య భాగంలో ఆ కాపరిని దేవుడితో మనం పోలిస్తే అర్థమయ్యేది ఏంటంటే, చిన్నది కూడా ఆయన టేక్ ఇట్ ఈజీ అనేవాడు కాదు, లైట్ తీసుకో అనే మాట అనేవాడు కాదు. ఏంటండి, లైట్ తీసుకుని లైట్ కాదు, లైట్గా తీసుకోమని అర్థం. లైట్ తీసుకోవడం ఒక లైట్ అడిగారు మాట్లాడతారు, లైట్గా తీసుకో. ఈ మధ్య యూత్ ఎక్కువగా మాట్లాడతారు, లైట్గా తీసుకో, తిట్టేసారు అప్పుడు లైట్గా తీసుకో, మరి తిట్టినా కుడిసినా మనం లైట్గా తీసుకో. ఈ మాటలు ఎక్కువగా మనకి వినపడుతున్నాయి. ఆ మాట అర్థమవుతుందా? కానీ ఇక్కడ కాపరి లైట్గా తీసుకుని గుణం కాదు అతనిది. ఆ మాట అర్థమవుతుందా? పర్వాలేదే అని మనస్తత్వం అతనికి కనబట్టలేదు. అతనిలో పోనీలే తిరిగి వస్తుందిలే ఆయన మనస్తత్వం ఆయనలో కనబట్టలేదు. ఆయన మనస్తత్వం ఏమిటి అంటే, ఆ ఒక్కటే ఎందుకు పోవాలి, ఆ ఒక్కటే ఎందుకు చెదిరిపోవాలి, ఆ ఒక్కటే ఎందుకు దూరం అయిపోవాలి అన్న ఒక ఆతృత, ఒక ఆలోచన ఈ కాపర్లో కనబడుతుంది. సో మనం నేర్చుకోవలసిన ఫస్ట్ది ఏంటి సార్? దేవుడి దృష్టిలో లైటు లేకపోతే అల్పము లేదా తృణీకరించబడింది, మీరు తక్కువ అనేది ఎప్పుడూ కూడా లేదు. మనమే పనికి మాలనే ఆలోచన మనయే. మనం ఒక గిరి తీసుకుని మనమే పెద్దవాళ్ళు అనుకుంటాం, మిగతా వాళ్ళు చిన్నవాళ్ళు, చదువు వచ్చిన వాళ్ళు, చదువు లేని వాళ్ళు చెప్పండి ఒక హాస్యాస్పదం. జబ్బు ఏమంటారు, మంచి ఉన్నతమైన ఆర్థిక పరిస్థితుల్లో ఉన్న వాడికి పేదవాడు అంటే ఒక రకమైనది, వీడికి ఒక రకం, వాళ్ళకి ఒక ఉన్న వీడికి ఒక పరిస్థితి. కాబట్టి ఇలాగూ మనమే గిర్రెలు గీసుకుంటాం. కానీ ప్రభువుకి, నిన్ను ప్రేమించిన ప్రభువుకు ఒకవేళ నిజంగా అలా ప్రేమించే, ఒకవేళ అలాంటి ప్రేమ లేని వ్యక్తి అయితే కనుక ఇశ్రాయేలుతో సమానంగా మనల్ని వారసులు చేయడు. ఓకే ఉందా? ఇశ్రాయేలుతో పాటు మనము సమాన వారసులమయ్యాము అని పౌలు గారు చెప్పారు. ఇశ్రాయేలు దేవుడు ప్రజలు, మనం అన్యులం. కానీ మనల్ని ఏం చేశాడు సార్? ఇశ్రాయేలు ప్రజలతో సమానంగా చేశాడు. వారికి ఏదైతే వాగ్దానాలు ఉన్నాయో ఆ వాగ్దానాలని మనవి ఈరోజు. అంటే అల్పులం, మనమేముందంటే అల్పులం, ఒక్క నిమిషంలో మాయమైపోయే మనుషులం.
గడ్డి పరక లాంటి వాళ్ళు, నీటి మీద బుడగ లాంటి వాళ్ళు అని ఎన్నోసార్లు మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. ప్రార్థన చేయడం బాగానే ఉంటుంది లేకండి, అవన్నీ బాగానే అలవాటు కాబట్టి ప్రార్థన చేస్తాం. కానీ మామూలుగా మాట్లాడినప్పుడు నేను చిన్నవాడినా అంటాం. ప్రార్థన చేసినప్పుడు మాత్రం నీటి మీద బుడగ లాంటి ప్రభు అంటాం. కానీ తెరసొస్తే మామూలుగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ చెప్పిన ఉపమానంలో ఆ వ్యక్తిని మనం చూసినట్లయితే, ఆ వ్యక్తిని చిన్నపిల్లలు చూసేస్తూ ఉంటే అప్పుడు చెప్పారు, రే ఏంట్రా చూసేస్తున్నా చిన్నపిల్లల్ని, అది మీరే ఉండాలా, చిన్నపిల్లలు రాకూడదు మన దగ్గరికి, వాళ్ళకి ఏం తెలియదనా, వాళ్ళకి ఇంకా వయసు లేదనా, వాళ్ళకి ఇంకా అనుభవం లేదనా, లేకపోతే అల్లరి చేస్తారనా, ఎందుకు నా దగ్గర రానివ్వట్లేదు? ఎవరైనా నా దగ్గరికి రావాలి, ఎవరైనా నా దగ్గరికి రావచ్చు. వాళ్ళేమి నేను అంగీకరించేవాడిని మీరెందుకు అంగీకరించట్లేదు? నేను రమ్మంటుంటే మీరు వద్దంటున్నారు. ఎక్కడ ఎలా ఉంది? ఎవరో మా చుట్టూ బ్యాచ్, మా బ్యాచ్ అపోస్తుల బ్యాచ్ చుట్టూ ఉంది. వాళ్ళే కొంతమంది అన్నారు అయ్యో, ఆ సమరీ స్త్రీ మాట్లాడుతున్నారు అయ్యో అన్నారు. ఆ పాపాత్మరాలైన స్త్రీ కాలువై పడుతుంటే అయ్యో అన్నిటికీ అయ్యో అయ్యో అన్నవే. నా మాట అర్థమవుతుందా? మరి ఈ చిన్న గోజీ కట్టుకుని చేపలు పడుతుంటే రా అంటే అప్పుడు వాడు వచ్చేది అయ్యో అన్నాడు యేసు ప్రభు. చెప్పండి, అలా అయ్యో అంటే అనిపించిన ముందు అప్పుడే. కాబట్టి దేవుడి దృష్టిలో ఏది చిన్నది కాదు. నీ దృష్టిలో చాలా లైట్గా ఉన్నాయి. ఆదివారం హైలైట్, శుక్రవారం అప్పుడే ఆ సెకండ్ గ్రేడ్, బుధవారం థర్డ్ గేర్, ఇంకా మంగళవారం లెక్కలోనే లేని సంగతి. నా మాట అర్థమవుతుందా? కాబట్టి ఈరోజు ఆదివారానికే పరిమితం అయిపోతున్న క్రైస్తవులు, ఇంకా కొంతమంది క్రిస్మస్ పరిమితం అయిపోతున్న క్రైస్తవులు, లేకపోతే ఇంకా చెప్పాలంటే కొత్త సంవత్సరం వచ్చేటప్పుడు ఆ ముందు రోజు వచ్చేసి దేవుడి సందులో ఎబ్బోకురేవిదారు యాకోబులాగా పోరాడేసి ఆ రాత్రి సంవత్సరం అంతా ఆశీర్వాద పట్టుపోదాం అనుకున్న వాళ్ళు వారు కొంతమంది. ఆ మాట అర్థమవుతుందా? కాబట్టి దేవుడి సందులో మొదటిగా ఇంకా వాక్యలేగల తాత్వినండి ఇది ఇందులో మనం గమనించేది చిన్నదంటూ ఈ కాపురికి ఏమీ లేదు. ఆ మాట అర్థమవుతుందా? చిన్నదంటూ ఏమీ ఈ కాపురికి దృష్టి లేదు. ఇందులో బాగా ఆలోచించినప్పుడు నాకు కొన్ని ఆలోచనలు వచ్చి వాటిని మేము ముందు పెడతాను. సంఖ్య ఎంత? గొర్రెల సంఖ్య చెప్పాలమ్మా? 100 గొర్రెల సంఖ్య. 100 గొర్రెలను కూడా ఈ కాపురు చూసుకుంటున్నాడు. అయితే అందులో ఎంతమంది, ఎన్ని గొర్రెలు తగ్గిపోయాయి? ఎన్ని గొర్రెలమ్మా? ఒక గొర్రె. ఇంకెన్ని గొర్రెలు ఉన్నాయి? 99 గొర్రెలు ఉన్నాయి. ఒక గొర్రె వెళ్ళిపోయింది. నేను అంటాను అసలు మామూలుగా ఒక్క గొర్రె ఎప్పుడైనా వెళ్తుందా? సర్వసాధారణ 99లో విచిత్రం ఒకటే వెళ్ళడానికి విచిత్రం కదా. ఒక గొర్రె వెనకాల ఇంకో గొర్రె వెళ్తుంది కదా, చెప్పడే వెళ్తుంది. ఒక గొర్రె లేదనుకోండి, తల్లు అన్నయ్యో చెల్లు ఎవరు ఉంటాయి కదా, ఆవిడ వెళ్తుంది లేదు వెనకాల చెప్పండి. కనీసం 2-3 గొర్రెలు. విచిత్రం ఏంటంటే ఒకటే మాత్రమే తప్పిపోయిందంట. 99 మరి తప్పిపోలేదు. 99 తప్పిపోలేదే. పోనీ 5 తప్పిపోలేదే. పోనీ 10 గొర్రెలు తప్పిపోయాయా? కాదే. విచిత్రం ఏంటంటే ఒకటే. ఆ మాట అర్థమవుతుందా? ఒకటే. అసలు ఈ గొర్రె ఎక్కడ ఉంది? ముందు గుంపులోనే ఉంది. చెప్పాలి గడిగా ఎక్కడుంది? మరి చెప్పాలి గడిగా. గుంపు అంటే మిగతా 99 మందితో సహవాసంలోనే ఉంది. మిగతా 99 మందితో నడిచింది, మిగతా 99తో పాటలు పాడింది, మిగతా 99తో చెప్పండి బలిపేట ఎక్కింది, మిగతా 99 లాగే ఇంటి దగ్గర నుంచి చెప్పండి చలాకీగా తిరిగి వచ్చింది. కానీ ఇక్కడ మిస్ అయిపోయింది. అర్థం ఏమిటి అంటే, గుంపులో ఉన్న ఒకవేళ నేను ప్రార్థన చేస్తున్నానులే అని అనుకుంటూ ఉన్నా, బాగానే భక్తి వెళ్ళిపోతానులే అని అనుకుంటూ ఉన్నా సరే తప్పిపోయే అవకాశాలు ఉన్నాయి. నాకు ఆ మాట తప్పిపోయే చెప్పాలి గడిగా తప్పిపోయే అవకాశాలు ఉన్నాయి. గుంపులో ఉన్నాం, స్ట్రాంగ్గా ఉన్నాను అని అనుకోవద్దు. తప్పిపోయే అవకాశాలు మన చుట్టూ ఎప్పుడూ ఉంటాయి. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు. మీకు తెలియదేమో 365 రోజులు 24 గంటలు మన చుట్టూనే ఉంటాయి. తప్పిపోయేలాగా ప్రతిరోజు కూడా మనం ఎదుర్కొంటాం, దారి తప్పిపోయేలాగా. గమనించండి, ఇక్కడ ఫస్ట్ పాయింట్ మాట్లాడుతుంది, లేకపోతే మీకు జ్ఞాపకం చేస్తుంది ఏంటో తెలుసా? గుంపులో ఉన్నా సరే సాతాను నిన్ను దొంగిలించే చెప్పాలి కదా అవకాశం ఉంది. గుంపులో ఉన్నా సరే కొన్నిసార్లు బాగానే ప్రార్థన చేస్తున్నాము, బాగానే వాక్యం చదువుతున్నాను, బాగానే ఉపవాసం ఉంటున్నాను, చెయ్యి తప్పలేదు, మంచిదే.
కానీ అంత మాత్రాన నువ్వు తప్పిపోవడానికి లేదు. అందుందా? అంత మాత్రాన తప్పిపోతావు. నేను ఒక మాట చెప్తాను, 12 మందిలో ఒకడు తప్పిపోయాడు లేదా? ఎవరతను? మరి ఇస్కరియోతు యోధ. అసలు ఇస్కరియోతు యోధ మాస్టర్ ఎవరు? ఇస్కరియోతు యోధాకి ఆయనే మాస్టర్ ఎవరు? ఆయనే. ఎలాంటి అద్భుతాలు, ఎలాంటి వాక్యాలు! సాక్షాత్తు దేవుడే ఈ లోకానికి వస్తే అలాంటి ఆయనతో సహవాసం కలిగి నడిచాడు. తప్పిపోయాడు లేదా? చెప్పరే, తప్పిపోయాడు లేదా? 33 వెండి నాణాలకి అమ్మేసేది లేదు గురుగారిని అని. ఎంత గుంపులో ఉన్నా, చెప్పాలి గట్టిగా, ఎంత గుంపులో ఉన్నా తప్పిపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రార్థన చేస్తున్నాను బాగా ఈ మధ్యకాలంలో, అధ్యాయాలు బైబిల్ బాగా చదువుతున్నాను. రైట్, మంచిది చెయ్యి. ఉపవాసాలు బాగా ఉంటున్నాను, చెయ్యి, మంచిది. దేవుడు నీకు శక్తి ఇస్తే. సన్నిధిలో చాలా యాక్టివ్గా ఉంటున్నాను, మంచిది, శభాష్, అలాగే ఉండాలి. కానీ జ్ఞాపకం చేసుకోవలసిందే సార్, గుంపులో కొనసాగుతూ ఉన్నా, బలిష్టమైన సహవాసంలో ఉండి బలిష్టమైన వాక్యం వింటూ ఉన్నా సార్ తప్పిపోయే అవకాశాలు ఉన్నాయి. అందుకే పౌలు అన్నాడు, అప్పుడు నిలబడ్డానని సంతోషం కాదు, నిలబడిన వాడు తాను పడిపోకుండా చూసుకోవాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి ఏం చెప్పండి? గుంపులో ఉన్నా, మళ్ళీ చెప్పండి, గుంపులో ఉన్నా తప్పిపోయే అవకాశాలు ఉన్నాయి. దావీదు, పేతురు, ఇలాగ వాళ్ళందరినీ పాత నిబంధన కొత్త నిబంధన వ్యక్తులను చూస్తే పడిపోయారా లేదా? వాళ్ళు పడిపోయారా లేదా? చెప్పండి. సంవత్సరం జ్ఞానవంతుడు పడిపోయారా లేదా? అబ్రహాం కూడా చెప్పండి కొన్ని విషయాల్లో చెప్పండి పడినట్టుగా కనపడతాయి. కాబట్టి దావీదు మనకు ముందే తెలుసు, దావీదు పడిపోయారన్న సంగతి మనకు ముందే తెలుసు. కాబట్టి దేవుని సన్నిధిలో ఎంత బలముగా ఉన్నా, జాగ్రత్తగా ఈ మాట రాసుకోండి, ఎంత బలంగా ప్రార్థన చేస్తూ ఉన్నా, ఎంత బలమైన వాక్యం వింటూ ఉన్నా తప్పిపోయే అవకాశాలు ఉన్నాయి. రైట్, మొదటి. రెండవది మనం చూసినట్లయితే, గుంపులో నడిచింది, గుంపులోనే పాటలు పాడుతూ బయలుదేరింది ఇంటి దగ్గర నుంచి. పాపం చక్కగా ఎదర కాపురం ఉన్నాడు, అందరూ ప్రతిరోజు వచ్చి గుంపే. ఆ గుంపు ఏంటి? ఈ గొర్రెల గుంపు. అదే గొర్రెల గుంపులో మరి సాగింది. కానీ ఏ గొర్రె ఈవిడ వెంబడించలేదు. అందులో ఆ మాట వస్తుందా? ఏ గొర్రె కూడా ఈ తప్పిపోయిన గొర్రెని వెంబడించలేదు. పోనీ వెళ్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు, నేను వస్తాను, ఇంకో గొర్రె కూడా అనలేదు. బైబిల్లో చెప్పింది ఏంటంటే ఒకటే మాత్రం. నేను అంటాను, 99 మంది 99 గొర్రెలు నిలబట్టే, ఈ ఒక్క గొర్రె ఎదిగి తప్పిపోయింది అంటారు. 99 గొర్రెలు అక్కడ ఉంటే ఈ ఒక్కటే ఎందుకు తప్పిపోయింది అంటారు. అసలు ఈ ఒక్కటే ఒక్కటే తప్పిపోతారని 10 మంది వెళ్దామండి, చెప్తాను. వాష్రూమ్కి వెళ్తే ఎవరో ఒక కూడా అంటారు, కారు ఎక్కి అందరూ ఎక్కామా అని, అంతేనా? కాబట్టి దేవుడి సందులో విచిత్రం ఏంటంటే, అన్ని గొర్రెల్లో ఇది తప్పిపోయింది, అదొక విచిత్రం. రెండు విచిత్రం ఏంటంటే, అసలు అన్ని గొర్రెల్లో ఒక గొర్రె తప్పిపోయింది ఎలా తెలుస్తారు అసలు. పొద్దున ఏమన్నా జుట్టు దూకున్నప్పుడు ఇంటికి రాలిందా? మెస్సి అయిందా? అది ఎన్నోది? ఏం చెప్తుందని సమాధానం చెప్పగలరా? చెప్పగలమా? మరి అసలు నేను అంటాను, గొర్రెల మందులో ఒకటి తప్పిపోతే వాస్తవానికి అది తెలుస్తుందా? తెలుస్తుందా? గొర్రెలు ఎన్నో అలాగే ఉంటాయి కదా చూపించగా, మధ్య చార్లు మచ్చలు ఉన్నాయి సార్. అంతలో 10 తప్పిపోయి అనుకుంటే కొంచెం ఏమైనా తక్కువ అందరూ మందేటి కొద్ది బాగా కనపడదు, ఇప్పుడు అసలు అయిపోయిందని అనుకోవచ్చు. విచిత్రం, ఒక్కడ తప్పిపోతే గుర్తుపట్టగలమని ఏమి? అస్సలు గుర్తుపట్టలేం. కానీ కాపు గుర్తుపడేసాడు అన్నమాట. అవుతుందా? ఈ కాపరే గుర్తుపడేసాడు. విచిత్రం. మళ్ళంటలో అనుకో, ఇంటికి అయిపోయిన తర్వాత ఎప్పుడు దృష్టి వచ్చి గొప్పని లెక్కెట్టుకున్నాం అనుకో, 4 రోజులు అవుతుంది, 10 రోజులు అవుతుంది. అదైతే గొరిపోయింది. ఎప్పుడు పోయింది? ఎక్కడ వదిలేసాను? కొంతమంది సెలవులు వేసి మన 2 రోజులు కూడా సార్ కొంతమంది గుర్తురాదు. ఆవిడ పాపం ఒక ఆవిడ ఆశగా చెప్పిందండి, నాకు కలిసి కనపడతాదని బాబు, చాలా నుంచి కనపడపడుతుంది. పోయి మొన్న ఎంచుకున్నాను, పోయింది అంతగా ఎత్తికమ్మంటే అదే ఎత్తికనంటే పోయి ఎక్కడ దొరకలేదు అలాగే అయిపోయిందంట. ఒక 15 రోజులు అయిపోయిన తర్వాత రోజు వాక్యం చదవండి అని పాస్గారు అంతే. తర్వాత ఇప్పుడు తప్పలేదు, ఇప్పుడు చదువుతామని బైబిల్ చదువుతుందో ఉందంట. ఎంత ఉంది? నడిచి అక్కడ పెట్టేసింది. మన్నాడు బైబిల్ తెలియదు అనమాట. మన్నాడు బైబిల్ తీసుకుంటే మన్నాడు దొరికేసినాం. ఆ మాట అవుతుందా?
మన్నాడు అంటే ఇంచుమించు ఎన్ని రోజులు బైబిల్ తినాలి, అదే లెక్క మాట. ఆ మాట అర్థమవుతుందా? దేవుని సన్నిధిలో అన్ని గొర్రెల్లో ఈ కాపరికి ఒక గొర్రె తక్కువయింది అంటే ఎలా తెలిసింది అంటే గుంపుని బట్టి తెలీదు, లెక్కను బట్టి తెలుస్తుంది. ఈ కాపరికి ఉన్న లక్షణం సార్, ప్రతిరోజు ఎన్ని గొర్రెలు బయటకు వచ్చాయో అన్ని గొర్రెలు ఇంటికి వెళ్తున్నాయా అంటే ప్రతిదీ లెక్క చూసే కాపరి, ప్రతిదీ కూడా లెక్కించి దృష్టి పెట్టే కాపరి. నీ దేవుడు ఎవరు తెలుసా? 100 మంది కాదు, సంఘం 1,00,000 మంది ఉన్నా సరే నీవేంటో ఎక్కడ కూర్చున్నావో స్పష్టంగా చూసే కాపరి మన కాపరి. హల్లెలూయా, హల్లెలూయా. నీకు తెలియదు. కొన్నిసార్లు ఆవిడ వచ్చారు కదా, వాళ్ళు రాలేదే ప్రార్థనకి అంటే వచ్చారా, ఇప్పుడు వచ్చారు పక్కన కూర్చుంది కానీ ఎప్పుడు వచ్చారు కూడా తెలియదు కొంతమందికి. సంఘంలో ఎవరు వచ్చారు ఎవరు కూడా చెప్పండి. నేను 30, 50, 60, 70 ఉన్న సంఘానికి ఎలాగుంటే ఇంకా లక్షలో ఉన్న సంఘానికి చెప్పట్లేదు అనుకోండి, అది వేరే విషయం. కానీ విచిత్రం ఏంటంటే 100 గొర్రెల్లో ఒకటి తప్పిపోయిందని ఈ కాపరికి తెలియడానికి కారణం ఏంటి తెలుసా? ప్రతిరోజు కూడా ఏంటంటారు, అతడు లెక్క పెట్టే గుణం కలిగిన వాడే ఉంటాడు. లెక్క పెట్టే గుణం కలిగిన వాడే ఉంటుంది. ఈ గొర్రె ఉందా, ఆ గొర్రె ఉందా, ఈ గొర్రె ఉందని ప్రతిదీ లెక్క పెట్టి లోపల తీసుకెళ్ళినప్పుడు 1, 2, 3 అని లెక్క పెట్టేవాడో, లేదా అక్కడ గొర్రె మళ్ళీ లెక్క పెట్టుకున్నాడేమో. ఆ లెక్క పెట్టుకుంటే ఆ లెక్కలు 99 వచ్చే తప్ప ఒకటి కనబడటం లేదు. హల్లెలూయా. సో మొదటిది ఏం చెప్పాను? గుంపులో ఉన్న తప్పిపోయాయి. చెప్పండి, గుంపులో ఉన్న మరి చెప్పండి, గుంపులో ఉన్న తప్పిపోయిన గొర్రె. రెండవది చెప్పండి, ఇప్పుడు చెప్పాను కదా, అంటే చిన్నగా ఉన్నదాన్ని దేనిని ఆయన చెప్పండి ఎంచేవాడు కాదు. అంతేకాదు చెప్పండి అమ్మా, ఇప్పుడు చెప్పాను కదా. నవ్వుతారండి. డాక్టర్లో తిరుగుతున్నారు, డాక్టర్లో తిరుగుతున్నారు, చీటి పాటలు తిరుగుతున్నారు నోరు. ఇక్కడ తెస్తలేదా? డాక్టర్లు నోట్లతో పని ఉంటుంది, నోట్లతోనే పని ఉంటారు డాక్టర్లు. రైట్, బాగా జాగ్రత్తగా రండి. అంటే లెక్క పెట్టేవాడు. ఈ కాపరిలో ఉన్న లక్షణం ఏంటంటే లెక్క పెట్టే మనస్తత్వం. ఎన్ని వచ్చాయా, ఎన్ని ఇంటికి తీసుకెళ్తాను అనే ఒక బాధ్యత, ఒక ఆతృత, ఒక ఆరాటం ఈ కాపరిలో ఉంది. అదన్నమాట, ఈ కాపరిలో ఆరాటం ఉంది. లెక్క పెట్టి నిన్ను నన్ను ప్రతిరోజు కూడా దేవుడు నీ జీవితం లెక్క పెడుతున్నాడు, గడియలు లెక్క పెడుతున్నాడు, దినాలు లెక్క పెడుతూ ఉన్నాడు. ఎక్కడున్నా సరే నీవు ఆయన లెక్కలో ఉన్నావని సంగతి అర్థం చేసుకోవాలి. మనుషుల లెక్కలో ఉండకపోవచ్చు కానీ నీవు ఆయన లెక్కలో ఎప్పుడూ ఉండేదాన్ని. ఆయన లెక్కలో ఎప్పుడు నువ్వు ఉండేవాడివే, లెక్కలో ఎప్పుడు ఉండేదానివి. కాబట్టి దేవుని సందులో ఈ కాపరి కొన్ని లక్షణం ఏంటి సార్? లెక్క పెట్టే గుణం కలిగిన వాడిగా కనబడుతున్నాడు. ఇది దేవుని పెట్టారా? ఓకే, కాపరి చూశాడు, ఒకటి కనబడలేదు, ఎక్కడికి వెళ్ళిపోయిందో అని అనుకుని బాధపడి సరే పోయింది వస్తుందిలే, లేకపోతే ఎక్కడ తప్పిపోయిందో ఎక్కడ వెతుకుతాను అని ఆగిపోలేదు. లెక్క పెట్టుకున్న తర్వాత ఒకటి తప్పిపోయింది. ఆ ఒకటి ఎక్కడికి వెళ్ళిపోయిందని ఎతకడం కోసం వాక్యం చెప్తుంది 99 గొర్రెలను కొండ మీద విడిచిపెట్టాడు. అది విడిచిపెట్టాడు జాతిగా. ఎప్పుడు కొండ మీద ఉన్న గొర్రెలు చెప్పండి బాగానే ఉంటాయి. కొండ మీద కిందకి చూస్తేనే అమాంత దొరుకుతుంది, తప్పిపోతాయి. అమాంత దొరుకుతుందా? అసలు నేను అడుగుతాను బహుశా ఈ గొర్రెకి పెత్తనాలు ఎక్కువ. ఈ గొర్రెకి చెప్పరా పెత్తనాలు ఎక్కువ. గుంపులో ఉండి ఆడదాం, గుంపులో చెప్పండి ఉండాడదు. ఈ గొర్రెకి పెత్తనం ఎక్కువ. విచిత్రం, వాడు పెత్తనం ఎక్కువ ఎందుకన్నాను? 99 దాకా ఉంటే ఒకటే తప్పిపోయిందండి. దీనికి పెత్తనం ఎక్కువ కదా చెప్పరా? పెత్తనం ఎక్కువ కాబట్టి తప్పిపోయింది, అవునా? విచిత్రం. దాంతోపాటు ఇంకో గొర్రె కానీ, మగ్గొర్రె కానీ, ఆడగొర్రె కానీ, చెల్లు అక్కో ఆ గొర్రెలు మనలో ఎవరో తెలియదు కానీ దానికి సంబంధించిన ఒక గొర్రె కూడా వెళ్ళలే కూడా. విచిత్రం ఏంటంటే తనతో ఎవరు రాకపోయినా వెళ్ళిపోయి గొర్రెది. మాట అర్థమవుతుందా? తనతో ఎవరు రాకపోయినా ఈ పెత్తనాలు గొర్రెకి వెళ్ళిపోయే అలవాటు ఉంది. వెళ్ళిపోయిందే. ఈడేమో చూసుకున్నాడు, చీర చూస్తే 99 ఉన్నాయి, ఏమైపోయింది? బిడ్డారా 99 గొర్రెలు ఎక్కడ ఉన్నాయి సార్? కొండ మీద ఉన్నాయి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. గొర్రెలు నేనంటాను మృగముల నుండి కానీ ప్రతికూల పరిస్థితుల నుండి కూడా తప్పించబడాలి అంటే నేనంటాను మొదటి కాపరిలో ఉండాలి, రెండవది ఉన్నతమైన స్థానంలో ఉండాలి.
హల్లెలూయా. ఎక్కడ ఉండాలి? మనది ఎప్పుడు ఉన్నతమైన స్థితిలో ఉండాలి. సంఘం ఎప్పుడు కూడా ఉన్నతమైన స్థితిగానే ఉండాలి. ఉన్నతమైన స్థితి అంటే కారు తీసుకురావడం కాదు, ఉన్నతమైన స్థితి అంటే బళ్ళు తీసుకురావడం కాదు. ఆత్మీయ స్థితిలో ఉన్నతమైన స్థితిలో ఉండాలి సంఘం ఎప్పుడూ కూడా. స్తోత్రం చెప్పండి కదా. హల్లెలూయా. సంఘం ఎప్పుడు కూడా ఈ 99 గొర్రెలు ఎక్కడున్నాయి? కొండ మీద విడిచిపెట్టాడు. అవి కొండ అనుభవాలు. అక్కడ కాపరి అక్కడ పెట్టాడు కాబట్టి అక్కడే ఉంటాం, అక్కడే మమ్మల్ని మేము వేస్తాం అని చెప్పి అక్కడ ఉన్నాయి. కానీ ఈ గొర్రె మరి దేని దృష్టి పెట్టుకుందో, ఏ ఆలోచన వచ్చిందో, ఏ తలపు వచ్చిందో, లేకపోతే తెలిసి దూరం అయిపోయిందో, తెలియక దూరం అయిపోయిందో మనకి తెలియదు. కానీ విషయం తప్పిపోయిందని మాత్రం కనబడుతుంది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియ దేవుని పెట్టారా, తప్పిపోయి ఎక్కడికి వెళ్ళిందో మనకు తెలియదు. అసలు పేరాఫ్ అడ్రస్ ఏమి చెప్పలేదు బైబిల్ గ్రంథంలో. తప్పిపోయిందని మాత్రం ఆశలు. ఇప్పుడు కాపరి ఏం చేశాడు సార్? ఈ 99 గొర్రెలను ఆ యొక్క కొండ మీద విడిచిపెట్టి, కొండ మీద పెట్టి చెప్పండి, ఇప్పుడు ఈ గొర్రె కోసం వేట మొదలు పెట్టాడు. నా మాట అర్థం? ఈ గొర్రె కోసం వేట మొదలు పెట్టాడు. నేను ఒక మాట అడుగుతాను, ఈ గొర్రెని వెతికేటప్పుడు ఎలా వెళ్ళి ఉంటాడు? ఐ మీన్ కాళ్ళ మీద ఉంటాడు అంటారా? కాళ్ళ మీదే, కాళ్ళు వచ్చింది, కాళ్ళ మీద వెళ్ళాడు. నేను అన్ని ఎలా కనుగొని ఉంటాడు అసలు? ఈ గొర్రెని ఎలా కనుగొని ఉంటాడు చెప్పండి? ఈ గొర్రెని ఎలా కనుగొన్నారు సార్? తను విజిల్ వేస్తూ కనుగొని ఉంటాడు. ఇది విజిల్, నీ విజిల్ కాదు, గొర్రెలకి ఒక స్వరం చెప్పండి కాపర్ అలవాటు చేస్తాడు. ఆ స్వరాన్ని మాట్లాడుకుంటూ ఆ స్వరం వినిపించుకుంటూ వెతికాడు. స్తోత్రం చెప్పండి. దేవుడు ఎవరు తెలుసా? నీ దేవుడు తెలుసా? నువ్వు ఎక్కడున్నా సరే ఆయన స్వరాన్ని వినిపింపు చేస్తూ నేను దక్కించుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేనంటాను నిజమైన గొర్రె తప్పిపోయినా ఇది కాపర స్వరం అని చెప్పి వెనక వస్తుంది. ఎక్కడున్నారా? స్తోత్రం చెప్పండి. నేనంట రంగును బట్టో లేకపోతే ఆ గొర్రె కొన్న మచ్చలను బట్టో అతను ఒకవేళ కనుగొనకపోవచ్చేమో, కానీ ఆ గొర్రెని కనుగొంది మాత్రము చెప్పండి కోతతో పిలుపుతో ఆ గొర్రెను నేను ఎప్పుడైతే ఈ కాపరి వెళ్ళాడో, ఈ సౌండ్ చేసుకుని అది 1 రోజు పట్టిందో 2 రోజులు పట్టిందో మనకి ఇందులో అది ఉపమానం కాబట్టి జరిగింది కాదు కాబట్టి ఒక ఉపమాన అలంకారంగా చెప్పారు కాబట్టి ఎన్ని రోజులు పట్టిందో తెలియదు. కొన్నిసార్లు 10 రోజులు పట్టచ్చు, కొన్నిసార్లు 5 రోజులు పట్టచ్చు, కొన్నిసార్లు నెలలు పట్టచ్చు, కొన్నిసార్లు దొరకక కూడా. ఎందుకు విచిత్రం ఏంటంటే వెళ్ళిపోయింది కాపరి వచ్చే వరకు కూడా అది భద్రపరచబడి ఉంది కాబట్టి మళ్ళా చెప్పండి ఏ దుష్టుడు దాన్ని మెంగలేదు కాబట్టి, ఏ యొక్క సింహం దాన్ని మెంగలేదు కాబట్టి అవకాశం ఉంది మళ్ళా. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. దేవుని వివరంతున్నాను అసలు వివరంతున్నాను దీని గురించి, ఉపమానం గురించి ముందు హైలైట్స్ చెప్తున్నాను మీకు. అసలు వేరే ఉంది. ప్రియ దేవుని పెట్టారా, అది సౌండ్ చేసినప్పుడు ఎక్కడ ఉందో వెంటనే ఈ సౌండ్ నేనంటాను విన్న వెంటనే ఆ గొర్రె కూడా ప్రతిస్పందన చేసి ఉంటారు. అవునా? అంతేనా? అనుకో ఒకవేళ గొర్రె కాపరి ఎన్నిసార్లు అన్నా అటు నుంచి ఆ గొర్రె కనుక ప్రతిస్పందన లేకపోతే తిరిగి మళ్ళా తిరిగి టపాలో వచ్చేయడమే. అవునా కాదా చెప్పండి? దేవుని సందులో ఈ యొక్క కాపరి స్వరం విన్న ఈ యొక్క గొర్రె తప్పిపోయాను అయినా సరే నన్ను వెతుక్కుంటూ వచ్చింది స్వరం నా కాపరి స్వరంలాగా ఉందని చెప్పి ఆ స్వరాన్ని విని మళ్ళా కాపరి దగ్గరికి వచ్చాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గట్టిగా చెప్తాం హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడూ కూడా మనల్ని కాపరికి అనగా కాపరి అంటే నేను కాదు, పరలోకపు కాపరి గురించి మాట్లాడుతున్నాను సందర్భంగా. ఆ పరలోకపు కాపరికి నువ్వు దగ్గరికి రావాలి అంటే నేనంటాను ఆయన నేను పిలుస్తున్నప్పుడు నీ స్పందన కూడా కనబడాలి. పిలుస్తున్నప్పుడు నీ స్పందన కూడా కనబడాలి. నేనంటే నీ స్పందన వచ్చిందనుకో నువ్వు ఏ స్థలంలో ఉన్నా ఆయన వస్తాడు. కొంతమంది తప్పిపోయేంత తప్ప స్పందన ఉండదు. ప్రభా నేను మళ్ళా రావాలి ఆయన, మళ్ళా నేను ఉండాలి ప్రభా, మళ్ళా నేను నీ సందులో కనబడాలి ప్రభా అని మనస్సు కొంతమందికి ఉండదు. కాబట్టి దేవుని సందులో గమనించండి, ఈ గొర్రె మళ్ళా దొరకడానికి కారణం ఏంటి తెలుసా? సౌండ్ పెడుతూ ఉంటే కాపరి ఈ యొక్క గొర్రె వెంటనే కాపరి ఇక్కడ ఉన్నాను అన్నట్టుగా కోత కోసింది. ఆ సౌండ్ వెంటనే విన్న కాపరి పరిగెత్తుకుంటూ వెళ్ళి చెప్పండి సులభంగా దాన్ని కనుగొని తీసుకుని వెళ్ళిన సందర్భం మనకు కాపాడుతాం. ప్రియదేవి పెట్టారా, ఈ మాట ఆలోచించి కాగా జాగ్రత్తగా దేవుని సొద్దులో ఎత్తైన స్థలం మీద ఉన్నావా లేకపోతే కింద ఉన్నావా? కాపరిని ఎక్కడ పెట్టాడు తెలుసా?
కొండ మీద పెట్టాడు. చెప్పండి అమ్మ, ఎక్కడ పెట్టాడు? అమ్మ చెప్పండి, ఎక్కడ పెట్టాడు? కొండ మీద పెట్టాడు. ఆ కొండ మీద ఉన్న గొర్రెలు ఏమీ తప్పిపోలేదు, పైనే ఉన్నాయి. కానీ ఈ గొర్రె చెప్పండి, ఆ కొండ మీద ఉంటాయా? కొండ మీద ఉండకుండా అది కైలాసగిరి కనబడుతుంది, లేకపోతే ఆర్కే బీచ్ కనబడుతుంది, ఏదో రకరకాలుగా అది ఇది కనబడుతుంది అని చెప్పి పాపం ఈ పంక్తిని పిలిచారు. అక్కడికి వెళ్ళకపోతే కుదరదు, వీళ్ళు పెళ్లి పెట్టడం నేనే కూర్చోవాలి, లేకపోతే ఎలా చేయాలి, ఎన్నో రకాలుగా ఈ తగ్గిపోయింది గొర్రె. చెప్పండి ఏవి ఎక్కువ? మరి చెప్పండి. పెత్తనాలు ఎక్కువ, ఆరాటం ఎక్కువ. హల్లెలూయా, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పోనీ మళ్ళీ తిరిగి వచ్చి కెపాసిటీ ఉందా దీనికి? తగ్గిపోయి ఆడటం తప్ప మాట దొరుకుతుందా? తగ్గిపోయి ఆడటం తప్ప ఈ గొర్రెకి మళ్ళీ వచ్చి కెపాసిటీ లేదు. దేవుడి సన్నిధిలో గమనించండి, ఎక్కడ ఉండాలో ఎక్కడ పెట్టాడో దేవుడి సన్నిధిలో మనల్ని, ఏ ఆత్మ సంపూర్ణంగా దేవుడు మనల్ని బలపరుస్తున్నాడో ఆ దేవుడికి అత్యంత సమీపంగా ఉండాలి. ఆయనకి సమీపంగా చెప్పండి ఉండాలి. విచిత్రం ఏంటంటే ఈ ఎంత 100 గొర్రెలుంటే ఈ ఒక్కటి తప్పిపోవడం గొప్ప ఆశ్చర్యం కలుగుతుంది. గొప్ప ఆశ్చర్యం. ఎలా తప్పిపోయిందో, దేని చూసి తప్పిపోయిందో, అసలు ఏ సందర్భంలో తప్పిపోయిందో ఇవేవి తెలియట్లేదు. తప్పిపోయిందని మాత్రం కనబడుతుంది. అయితే వాటిని విడిచిపెట్టి ఈ కాపరి ఏం తెలుసా, బయలుదేరారు. నేను ఒక మాట్లాడుతాను, ఎన్ని రోజులు పట్టిందో ఆ ప్రయాణం తెలియదు. నేను మాట చెప్తాను, ఈ ఒక్క గొర్రె కోసం ఆ మాట అర్థం. ఈ ఒక్క గొర్రె కోసం ఈ యొక్క కాపరి నెతకడానికి వెళ్తే మిగతా గొర్రెలన్నీ కూడా కొండ మీద బుద్ధిగా ఉన్నాయి. చెప్పరే మిగతా కొండలో ఈయన వచ్చినడికి మళ్ళీ ఇంకో గొర్రె మోసే దిగి వచ్చినడికి ఏం చేస్తున్నారా? చెప్పరే మోసే దిగి వచ్చినడికి కింద ఏం చేస్తున్నారా? దూడెట్టుకుని పండగ తప్పిపోయారు. అప్పటికే మోసే కొంచెం ఆలస్యమైందని 40 రోజులు ఏమయ్యారు? తాగుబోతులు అయిపోయారు. అంత తప్పకే డాన్స్ వాళ్ళు అయిపోయారు. తెగ డాన్స్ చేసేస్తున్నారు, ఏదో ఒక తీర్థంలాగా. వాళ్ళకి ఏర్పాటు చేసుకున్న పండగ అది. దేవుడు ఏర్పాటు చేసిన పండుగ కొన్ని ఉన్నాయి. ఇది వీళ్ళ పండుగ. కొన్ని మన పండుగలు ఉంటాయి, కొన్ని దేవుడి పండుగలు ఉంటాయి. దేవుడి పండుగలు ఏమో మన పండుగ మనం బాగా చేసుకుంటాం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ఆ పైన 99 గొర్రెలు నేను అంటాను ఇతను వచ్చే వరకు అక్కడే ఉండి ఉంటాయి. మా కాపులు ఎక్కడే ఉంచాడు కాబట్టి నేను అంటాను ఆ 99 గొర్రెలు కూడా ఒకవేళ మానవ స్వరం ఉండి, ఒకవేళ మానవ ఆలోచన ఉన్న గొర్రెలు అనుకోండి, ఈ 99 గొర్రెలు చేయవలసిన పని తెలుసా? అయ్యా ఆ గొర్రె ఎక్కడ ఉందా, మా దైవజనుడికి అప్పగించుకోవా అని ప్రార్థన. అంతేనా? తప్పరే. ఐసీలో ఒకడు ఉన్నాడు అనుకోండి, సంఘం అంతా ఏం చేస్తాం? ప్రార్థన చేసామా? ప్రేయర్ రిక్వెస్ట్ అని గ్రూపులో పెడితే మీరు చూసి ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారు అనుకుంటున్నాను. చేస్తున్నారు, రైట్ అనా. అలాగే దేవుని చేతిలో ఈ 99 గొర్రెలు పైన ఉన్నాయి. అవి ఏం చేస్తాయి? సర్వసాధారణంగా ఏం చేయాలి? అయ్యే తప్పిపోయింది బ్రోవా, మా కాపర్ కూడా వెళ్ళాడునైనా, ఏమైనా ఎక్కడ ఉన్నాడు లేదని ప్రార్థన చేసుకుంటూ గొర్రెలు ఈ బిడ్డలరా. దేవుని సందులో మొదటి విషయం తెలుసా, ఏది చిన్నది కాదు. దేవుని దృష్టిలో ఇది అల్పము, ఇది లైట్గా తీసుకోవచ్చు, ఇది పెద్ద ప్రాముఖ్యమైనది కాదు. నేను అంటాను కొంతమంది ఉద్యోగాలను బట్టి, కులాన్ని బట్టి, అందాన్ని బట్టి ప్రాధాన్యతలు ప్రాముఖ్యతలు పెరుగుతాయేమో తప్ప దేవుని దృష్టిలో అవేవి లేవు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని దృష్టి ఏం తెలుసా, చిన్నది కూడా విలువైనదే. ఇప్పుడు అసలు విషయంలోకి వస్తాను, జాగ్రత్తగా వినండి. ఈ 2025 ముగింపులో ఇక కొద్ది రోజులు ఉంది కాబట్టి ఈ మాట మనందరికి అవసరం, నాతో సహా. ఈ పూట ఇది బలంగా నేర్చుకోవడానికి ప్రయత్నించేద్దాం. ఏమిటి అంటే కాపరి సంతోషం. చెప్పాలి, మళ్ళీ చెప్పాలి. విచిత్రం ఏంటంటే అందరూ చదువుకున్న వాక్య భాగంలో కాపరి చాలా సంతోషించాడంట. ఎందుకు? తప్పిపోయిన గొర్రె దొరికి. అని చెప్పాలి, తప్పిపోయిన గొర్రె దొరికింది. ఇది వాక్యం చదువు అక్కడ ఏముంది? అది వచ్చేది ఆగు. దేని బట్టి సంతోషించిన దానికంటే అంటే 99 గొర్రెలు ఉన్నాయన్న సంతోషం కంటే చదువుమా, దానిని గురించి ఎక్కువగా సంతోషించను. స్తోత్రం చెప్పండి కదా. అంటే 99 గొర్రెల గురించి సంతోషం లేదా? ఉన్నది. ఎందుకుండదు? ఆయన తప్పిపోయిన గొర్రెలు కాదు,
చక్కగా ఉన్న గొర్రెలు. కానీ ఈ గొర్రె గురించి బాధతో ప్రారంభమైంది. బాధతో చెప్పండి వెతికిలాడాడు, ఎక్కడ తప్పిపోయిందో అని బాధతో వెతికిలాడాడు. చివరికి దొరికిన తర్వాత ఈ 99 మందికి వచ్చే సంతోషం కంటే చెప్పండి ఈ ఒక్క గొర్రె ద్వారా వచ్చిన సంతోషమే ఎక్కువ. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు మీ ఒక్క మాట చెప్తాను చెప్పండి. ఈ 2025 ముగింపు లోపు దేవుణ్ణి సంతోషపరిచే గొర్రెలు మనం ఉంటాం. చెప్పండి ఎలా ఉండాలి? చెప్పండి. సంతోషపరచాలంటే ఎలా సంతోషపడతాడు? తిరిగి వస్తాడు. తిరిగి రావడం ఏంటి? ఏదైతే తప్పిపోయావో, వేటికైతే దూరం అయిపోయావో వాటిని వెళ్ళా తిరిగి సంపాదిస్తే నేను అంటాను ఈ రోజే నిన్ను పట్ల దేవుడు సంతోషిస్తాడు. అన్నిటిలో తప్పిపోయాం. నాతో సహా మనం మాట్లాడుకున్నాం కొద్దిసేపు. ఎన్నో విషయాలు తప్పిపోయామండి. తప్పిపోయావా లేదా? ప్రార్థన ఏం చేశావు? ప్రార్థన చెప్పండి. ప్రార్థన చేయడం మానేసావు. వచ్చిన తెల్లారుజామున లాగడం మానేసావు కదా, ఉపవాసాలు ఉండడం మానేసావు కదా, వాక్యం సంపూర్ణంగా చదవడం మానేసావు కదా. ఎన్ని తప్పిపోయావో! పరిశుద్ధతలో కోల్పోయావు కదా, నమ్మకత్వాన్ని కోల్పోయావు కదా, ఆసక్తి దిగజారిపోయింది కదా. ఎన్ని కోల్పోయావో 2025లో గమనించు. ఎన్నట్లో కోల్పోయావో నాకు తెలియదు. ఎందులో దూరం అయిపోయావో, ఎందుకు ఏ విషయంలో నువ్వు వెనకబడిపోయావో, ఏ విషయంలో దిగజారిపోయావో, సాతాను ఏ విషయంలో నీ మీద బరువు మోపిందో, ఏ పరిస్థితులు బట్టి ఆత్మీయస్థితి చల్లారిపోతూ కనబడుతుందో, ఈ సాయంత్రపూట మాట్లాడుతున్న మాట తెలుసా? దేవుడు నువ్వు తిరిగి వస్తే నీ కాపరి అత్యంతంగా సంతోషపడతాడు. హల్లెలూయా. చెప్పాలి. హల్లెలూయా. ఎందుకో తెలుసా? చెప్పండి. తప్పిపోయినది మళ్ళీ తిరిగి రావాలి అనగా అంటాను. కోల్పోయిన అనుభవాలను మళ్ళా నువ్వు తిరిగి ప్రారంభిస్తే దేవుడు పరలోకమందు సంతోషించబోతున్నాడు. ప్రియ సహోదరులారా, దేవుని సన్నిధిలో తిరిగి వచ్చే మనస్తత్వం, తిరిగి మరలా ప్రార్థన చేసుకునే మనస్తత్వం, తిరిగి దేవుళ్ళలో మళ్ళీ బలపరచబడే మనస్తత్వం, తిరిగి నేను కోల్పోయిన అనుభవాలు, కోల్పోయిన నా యొక్క తలాంతులను మళ్ళీ నేను తిరిగి సంపాదించాలి ప్రభా అనే భారం నీలో కనబడతాయి. ఆ మనసు నీలో కనబడితే నేను బట్టి కాపరి చెప్పండి దేవుడు సంతోషిస్తాడు. మిగతా వాటికంటే స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఏం తప్పిపోయావో నీకే తెలియాలి. అది ఎందులో తప్పిపోయావు అనేది నీకే తెలియాలి. విచిత్రం ఏంటంటే ఎందులో తప్పిపోయావో పక్కడి గురించి చెప్తావు. నీ గురించి నువ్వు తెలుసుకోవాలి. ఎందులో తప్పిపోయావు అని, ఏ విషయంలో తప్పిపోయావు, ఏ గుంపులో, లేకపోతే చెప్పండి ఏది ఈ లోకాన్ని నిన్ను ఆకర్షించిందో, ఏది లోకంలో నిన్ను బలవంతం చేసిందో, ఏది నిన్ను ప్రక్కదారి పట్టించిందో, ఏ మనుషులు ప్రక్కదారి పట్టించారో, ఏ ఆలోచనలు ప్రక్కదారి పట్టాయో, ఏ ఉద్దేశాలు నేను ప్రక్కదారి పట్టాయో తప్పిపోవడానికి కారణం తెలియదు. కానీ దేవుడు మాట్లాడతారు. తిరిగి వస్తే కనుక దేవుడు సంతోషించబోతుంది. నేనంట ప్రభువా నేను మరలా మునుపులాగా నేను బ్రతకాలి, తిరిగి నేను మళ్ళా నా ఆత్మీయ జీవితంలో నేను బలంగా ఉండాలి అని అనుకుంటే ఈ సంవత్సరం ముగింపు ఒక ఆశీర్వాదకర ముగింపుగా దేవుడు ఉంచిపోతాడు. హల్లెలూయా అని అంటాను. తిరిగి రాకుండా క్రిస్మస్ చేసుకున్న ప్రయోజనం ఏంటి? తిరిగి రాకుండా పత్సోపం చేసుకుంటే ప్రయోజనం ఏంటి? తిరిగి రాని మనసు, విడిచిపెట్టని గుణము మళ్ళా ఉండి ఎన్ని చేసుకుంటే నేను అంటాను ఏమైనా ప్రయోజనం ఉందో చెప్పండి? ప్రయోజనం ఏమైనా ఉందా? ఏమి లేదే. నేను ఒక మాట అడుగుతాను. తప్పిపోయిన కుమారుడు తెలుసు అందరికీ. అందులో పెద్ద కొడుకుని బట్టి ఎక్కువగా సంతోషమా, చిన్న కొడుకుని బట్టి ఎక్కువ సంతోషమా? చిన్న కొడుకు ఎందుకు తప్పిపోయినా సరిపడిన సంతోషమా? అలా ఎక్కువ ఎవరి నుంచి సంతోషించాలి? ఇలా పోయాడు కానీ నన్ను వాళ్ళేది నన్ను అంటి పెట్టుకునే కొన్నాడు రా బాబు అని పెద్ద కొడుకుని బట్టి సంతోషించాలి. కానీ విచిత్రం ఏంటంటే ఆ తండ్రి ఎవరిని బట్టి సంతోషిస్తున్నాడు? ఎవరిని బట్టి సున్నాలు వేయడం మొదలెట్టారు, రంగులు వేయడం మొదలు పెట్టారు. చెప్పండి. బయట టెంట వేసేసారు, అంటే భోజనాలు ఏర్పాటు చేసేసాడు తండ్రి. మామూలుగా లేదా అందరికీ కబుర్లు చెప్పేశాడు. అప్పుడు 8 సంవత్సరాల తర్వాత కానీ ఆడు పుట్టినరోజు జరగాలి. ఆడు పుట్టినరోజు ఆ వేళ జరిగింది చెప్పండి. అవునా? చచ్చిపోయి మన బతికాడు. స్తోత్రం చెప్పండి. అదే పుట్టినరోజు ఆ రోజు అడిగి, ఎందుకంటే చచ్చిపోయాడు, మళ్ళీ బతికాడు ఆ రోజే. కాబట్టి గమనించండి, పెద్దోడి కంటే సంతోషం చిన్నోడిని బట్టి వచ్చింది.
అంటే తప్పిపోయాడని కాదు, తిరిగి వచ్చాడని, తిరిగి వచ్చాడనే సంతోషం. దేవుడి సంతలో కానుకలు ఎత్తే సంతోషం, లేకపోతే ఇంకొకటి చేస్తే సంతోషం, ఫ్యాన్ కడిగాను అదే సంతోషం, కొమ్ము తుడిచాను అదే సంతోషం. రైట్, చెయ్యి తప్పలేదు. కానీ అత్యధికంగా సంతోషించేది ఏంటంటే తెలుసా, తప్పిపోయిన ప్రతి పరిస్థితిని మళ్ళా నీవు గుర్తు చేసుకుంటే, అది చేయడానికి నువ్వు మళ్ళీ ఇష్టపడితే, మళ్ళా అది చేయడానికి నువ్వు పూనుకుంటే, అది మళ్ళా చేయడానికి నీ మనసును ప్రభువుకి అప్పగించగలిగితే, నా దేవుడు నిన్ను బట్టి ఈ 2025లో సంతోషించడానికి ఇష్టపడుతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఈ స్వరము నువ్వు ఎక్కడున్నావో అన్నట్టుగా ఈ మాటలు వినిపింపచేస్తూ ఉన్నాడు. ఏ పొదల్లో చిక్కుపోయావో, లేకపోతే ఏ లోక సంబంధమైన వాటి మధ్య చిక్కుపోయావో తెలియదు, కానీ పిలుస్తూ సౌండ్ చేస్తూ ప్రతిరోజు నేను వెతికే పని చేస్తున్నాడు దేవుడు. హల్లెలూయా. ప్రతిరోజు నేను వెతికే పని చేస్తూనే ఉన్నాడు, నీకు జ్ఞాపకం చేస్తూనే ఉన్నాడు. ఈ పని ఏంటి, తప్పిపోయావు, మళ్ళీ వస్తావా, దారిలోకి వస్తావా, మళ్ళీ ప్రార్థన చేస్తావా, మళ్ళీ వాక్యం చదువుతావా, మళ్ళీ పాస్ ఉంటావా, మళ్ళీ ఆసక్తి కలిగి ఉంటావా, మన ఆత్మీయులో బాగా ఎదుగుతావా, ఆ ఆసక్తి ఉంటే నీకు ఆ మంట ఉందా? జాగ్రత్తగా వినండి. మన దేవుడు ఎవరు తెలుసా? తప్పిపోతే వెతికి రక్షించేవాడు. ఆ గొర్రె మనస్తత్వం మనకు తెలియదు, కానీ గొర్రె తప్పిపోయినప్పుడు ఎలా తప్పిపోతున్నా అని అనుకోలేదు, కానీ తప్పిపోయిన తర్వాత చీకటి పడుతున్నప్పుడు మాత్రం గొర్రెకి భయం వేస్తుంటారు. కొన్నిసార్లు దేవుడి మందిరానికి దూరం అయిపోతున్న కొన్నిసార్లు భయం రాదు. ఎప్పుడో భయం పుట్టించి పరిస్థితులు వస్తాయి లైఫ్లో, అప్పుడు భయం కలుగుతారు. పగలున్నంత వరకు గొర్రెకి భయం ఉండదు. వాళ్ళకి బాగా చేస్తాను అని ఉంది అని కనబడ ఆకలిలా తినుకుంటూ నడిచిందేమో, కానీ ఎప్పుడు భయం వచ్చింది? రాత్రి 8కి గుంపులో ఉండేదని గుంపులో నుంచి చెప్పరా దేవుని సన్నిధిలో నేనంట బాగా దినాలు గడిచిపోతుంటే, ఇబ్బంది లేకుండా వెళ్ళిపోతూ ఉంటే, ప్రార్థన చేసినా చేయకపోయినా చక్కగా అన్ని కార్యక్రమాలు జరిగిపోతూ ఉంటే చెప్పండి, మనం పెద్ద లెక్కలో తీసుకోవాలి. భక్తి లెక్కలో తీసుకోం, ప్రార్థన లెక్కలో తీసుకోం. ప్రార్థన చేయకపోయినా నా దేవుడు నాతోనే ఉంటాడు అన్న ద్వారంలో వెళ్ళిపోతూ ఉంటే, అలాంటి ద్వారంలో వెళ్ళిపోతే దాని గురించి నేను మాట్లాడటం లేదు, కానీ అలాంటి వారి గురించి ఇక్కడ రాయబడలేదు. కానీ సంతోషి ఎవరిని బట్టి తెలుసా? గ్రహించి మళ్ళీ తిరిగి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్దాం. హల్లెలూయా. ఈరోజు ఈ మధ్యాహ్నం పూట నాతో మాట్లాడి తెలుసా, మంచిగా తిరిగి వస్తే మంచిగా సంతోషిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాపరిని సంతోష పెట్టే గొర్రె ఎలాగూ బిర్యానీ కాపరిని బిర్యానీ, ఆయన అడిగిన మెనూని, ఆయన అడిగిన అన్ని సాల్తీలు ఇచ్చా చెప్పండి. ఇచ్చి కాదు, ఆయనకి దగ్గరయ్యి స్తోత్రం చెప్పండి. ఆయనకి దగ్గరయ్యి పెట్టి సంతోషం. తప్పిపోయావు, ఏ పరిస్థితులు తప్పిపోయావో తెలియదు, ఏ పరిస్థితులు తప్పిపోయేలా చేసి తెలియదు. బలహీనతల, కుటుంబ సమస్యల, భర్త, లేకపోతే ఇంకా ఆర్థిక పరిస్థితుల, లేకపోతే వ్యాపకాల, లేకపోతే మనవరాళ్ళ, లేకపోతే కొడుకులా, లేకపోతే కూతుళ్ళ, లేకపోతే ఇంకా ఏదైనా ఉన్నా, ఏమో ఏ పరిస్థితులు తప్పిపోయావో తెలియదు. కానీ ఈరోజు కూడా నువ్వు ఎక్కడ ఉన్నా నీ దగ్గర నుంచి స్పందన వస్తుందని ఆయన కూసుకుంటూనే తిరుగుతున్నాడు. ఆ మాట అర్థమవుతుందా? స్వరం చెప్పండి. ఆయన ఊదుతూ తిరుగుతున్నాడు నీ గురించి. ఎక్కడున్నా సరే, అయ్యా ఇక్కడ ఉన్నాను అంటావేమో అని, ఆయన ప్రయాసం గుర్తిస్తావేమో అని, ఆయన ఆలోచనను గుర్తిస్తావేమో అని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సంతోషం లేదండి, 99 గొర్రెలు ఉన్నాయి, మంచిదే, హ్యాపీయే, దాని గురించి బాధ లేదు. నేనంటాను వాటి గురించి కొంత సంతోషం ఉంటే దానికి రెట్టింపు బాధ ఈ కాపరికి తప్పిపోయిన గొర్రెల గురించి. అందరూ ఇక్కడ ఉన్నారా? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. వెతుక్కుంటూ వెళ్ళాడు. దొరికింది. తీసుకొచ్చి చెప్పండి. మళ్ళా గుంపులో పెట్టాడు. మళ్ళీ కొండ మీదకి తీసుకొచ్చాడు. కొండ మీద ఉన్న గుంపులోకి చెప్పండి ఈ కాపరి మళ్ళీ ఈ గొర్రెని పెట్టాడు. ఈ దేవుని పెట్టారా?
కొండ మీద ఉన్న అనుభవాల నుంచి కొండ దిగు అనుభవాల్లోకి వచ్చేసేవేమో. ఒకప్పుడు కొండ మీద అనుభవాలు, ఇప్పుడు కొండ దిగు అనుభవాలు. ఏమనుభవాలు? ఇప్పుడు కొండ దిగిపోయిన అనుభవాలు. ఒకప్పుడు కొండ మీద ఉన్న చెప్పాలి గట్టిగా, కొండ మీద ఉన్న అనుభవాలు ఒకప్పుడు మన ఆత్మీయ జీవితం. ఇప్పుడు చెప్పాలి, కొండ దిగిపోయిన అనుభవాలు, అందులో నుంచి తప్పిపోయిన అనుభవం. విచిత్రం ఏంటంటే ఒక్కటిగా తప్పిపోవడం. చెప్పండి, ఒక్కటిగా తప్పిపోయింది. ఇంకెవరో కూడా ఉన్నట్టు కానీ వెళ్ళినట్టు కానీ ఏమీ కనబడతలేదు. ఎలా వెళ్ళిపోయిందో, ఏం చూసుకుంటూ వెళ్ళిపోయిందో, ఏం ఆలోచించుకుంటూ వెళ్ళిపోయిందో, ఏ సెల్ ఫోన్ నొక్కుంటూ వెళ్ళిపోయిందో, ఆ వీడియోలు రీల్స్ చూసుకుంటూ పోయిందో అలాగా. మాట అర్థమవుతుందా? ఇప్పుడు రోజు వెళ్ళిపోతున్నాం, ఆ గొర్రె ఏదో తిండుకో దేనికో పోయింది పాపం. మన గొర్రెలు ఎలాగా సెల్ ఫోన్ చూసుకుంటూ దూరం అయిపోతున్నాం. నేనా సెల్ ఫోన్లో చూసుకుంటూ టీవీలో సీరియల్స్ ఆగిపోయాయి, సెల్ ఫోన్లో సీరియల్స్ పెరిగిపోయాయి. మాట అర్థమవుతుందా? దూరం అయిపోవట్లేదా? చెప్పండి, దూరం అయిపోయలేదా? అవట్లేదా? ఇంకా దగ్గరగా ఉన్నాం అనుకుంటున్నారా? అప్పుడా సిలువు మెడలు వేసుకుని దగ్గరే ఉన్నాడు అనుకుంటున్నారా? అయితే సిలువు బొంగును కొనుక్కొని 50 రూపాయలు పెట్టి దూరం అయిపోయావు. ఐ డోంట్ నో విత్ హూమ్ గాడ్ ఈజ్ స్పీకింగ్. ఎవరితో దేవుడు మాట్లాడుతున్నాడు ఈ మధ్యాహ్న సమయం నాకు తెలియదు, కానీ బహుశా నాతో కూడా మాట్లాడుతున్నాడు. తప్పిపోయిన పరిస్థితి, తప్పిపోయాం, గుంపులో లేమో. ఆయన స్వరము విని చాలా రోజులైంది. ఆయన స్వరం వింటే ఒకప్పుడు దీనికి ధైర్యం, ఈ గొర్రెకి ఆయన స్వరం వింటే ధైర్యం, ఆయన స్వరం వింటే వచ్చాడు అని ఒక ధైర్యం. ఆ స్వరం వినబడే వరకు కూడా ఈ గొర్రెకి ఒక ధైర్యం లేదేమో. దేవుని పెట్టారా 100 గొర్రెల నుంచి 99 ఉన్నాయే, ఒక్కటి ఎలాగ తప్పిపోయింది. విచిత్రం, ఒక్కటి ఎలా తప్పిపోయింది. ఒక్కటి కూడా ఒక్కడు కూడా తప్పిపోయాడంటే ఎన్ని రకాలుగా అది నేను అంటాను, ఎవరు వస్తున్నారా, లేకపోతే గుంపా, లేకపోతే ఎక్కడున్నానని ఆలోచన. కొంతమందికి ఎంత దూరం అయిపోతున్నామని ఆలోచన కూడా ఉండదు. ఎంత దూరం అయినా దగ్గర ఉన్నా అనుకుంటారు. మాట ఎంత దూరం అయిపోతున్నా ఇది మరి దరిద్రం, ఇది అత్యంత ప్రమాదం. దూరం అయిపోతూ కూడా దగ్గరగా ఉన్నాము అని కూడా భ్రమ. ఏంటి భ్రమ? ఎందుకు వచ్చింది భ్రమ? అంత మామూలుగా చేసేస్తున్నావు, మామూలుగా గుడికి వెళ్ళిపోతున్నావు, అన్నీ మామూలుగా జరిగిపోతున్నాయి. ఏదో చిన్న సరిగా కొన్ని కార్యాలు జరుగుతున్నాయి, ఏమనుకుంటా? దూరంగా నేను దేవుడికి దగ్గరగానే ఉన్నాను అనుకుంటున్నావు. కానీ గమనించండి, ఈ 25 మాట్లాడుతున్నా ఈ నూతన సంవత్సరం ఎదుకులోపు దేవుడు ఆశించినట్లుగా ఆయన సంతోషపెట్టి గురిగా ఉండాలి. ఎవరిని చెప్పండి, ఎవరినమ్మా? దేవుణ్ణి సంతోషపెట్టే చెప్పండి నేనంటాను, నిన్ను బట్టి ఆయనకు ఆనందం కలగాలి. ఎవరిని బట్టి? ఫాస్ట్గా చెప్పారు. కొంతమంది భారం, కుటుంబానికి భారం, సమాజానికి భారం, ఆ వాడందరికీ ఆడే భారం అన్నారు. ఎవరు? ఆ వాడందరికీ అతనే భారం తగ్గుతుందని సామాన్లు బయటికి తిరిగారు. ల్యాప్టాప్లు, సెల్ ఫోన్లు మొత్తం ఏముంటాయని మొత్తం బయటికి తిరిగారు. బరువు తగ్గుతుంది కదా, అసలు బరువు లోపల ఉంది. ఈయన పాడితే మాత్రం ఆ వాడేమని లేదమ్మా. యోనా గురించి మాట్లాడుతాను. అదేనా అసలు బరువు అంతా ఇడు తెలియకుండా ఏం చేశారు? ఖరీదైన వస్తువులను బయట పారేశారు, అనబస్తాలు అన్ని పాడేశారు, మూటలు అన్ని పాడేసి ఇంకా తెలియవుతుంది. ఎన్ని పారేస్తాను తెలియ అవట్లేదే. కొంతమంది కుటుంబానికి భారం అవ్వడం, కుటుంబానికి ఒకడు భారం, ఒక కావిడి కుటుంబానికి భారం. ఆ భారం ఉన్నంతసేపు నేనంటాను వాడ ప్రయాణం సరిగ్గా. హల్లెలూయా. అసలైన బరువు ఎక్కడుంది? షిప్లో ఉండాలి. యోనా అసలైన బరువు ఎక్కడ ఉందమ్మా? అసలైన బరువు తీయకుండా ఏదో ప్రయత్నం చేస్తున్నావు నువ్వు. అసలు వదలట్లేదు, అసలు లోపలే ఉంది. డబ్బురాత్రి తీసుకున్నా లోపలే ఉంటుంది. చెప్పండి, ఆల్రెడీ చేసినా అది మాత్రం లోపలే ఉంటుంది. అసలే తీయట్లేదు. పైపోయినా చిన్న మార్పులు 10:30కి వచ్చింది 10:15 రావడం, చిన్న మార్పులు. అసలే లోపల ఉంది.
స్తోత్రం చెప్పండి. అసలేంది తీరితేనే వాడి పైకి వెళ్తుంది, సుఖంగా ప్రయాణం సాగుతుంది. అసలు బరువు లోపల ఉంచుకుని స్తోత్రం హల్లెలూయా అని చెప్పి సాక్ష్యాలు చెప్పి పాటలు పాడి ప్రసంగాలు చేసి వాద్యాలు వేసి ఏం ప్రయోజనం? అసలు బరువు లోపల ఉంటుంది. స్తోత్రం చెప్పండి కదా. హల్లెలూయా. అసలు బరువు తీసేయాలి, అసలు తీసేయాలి అన్నమాట. అసలు తీసేయాలి, అసలు ఉంచకూడదు. కాబట్టి దేవుని నేను మాటలు ముగిస్తున్నాను. దేవుని సన్నిధిలో చెప్పండి. 100 గొర్రెల నుంచి ఎన్ని తప్పిపోయాయి అంటే గుంపులో ఉన్న తప్పిపోతాం. చెప్పండి, గుంపులో ఉన్న నిజమే కదా చెప్పండి. మారు ప్రార్థన చేసేది దావీదే. ఎన్నో విషయాలు ఒక దావీదే మనకు బాగా అలవాటు పడిపోయి దావీదు ఒకటే కాదు, అద్భుత ఫిలిస్తీన్లందరినీ చంపినోడు సంసోను పడిపోయాడు లేదా? చెప్పండి, అన్నమాట అర్థమవుతుందా? అంత భక్తి చేసిన, అంత ధైర్యంగా ఉన్న పేతురు కూడా చెప్పండి నువ్వెవరో నేను ఎరగనని బొక్కేసాడా లేదా? అర్థమవుతుందన్నమాట. బలంగా ఉన్నావు, గుంపులో ఉన్నావు అనుకో. గుంపులో ఉన్న చుట్టూతో ఒకడు తిరుగుతున్నాడు. ఆడేదో తిరుగుతున్నాడు సార్, ఆడేది తెలుసా? గుంపుగా ఉంటే ఏమి చేయలేను, ఈ గుంపుల నుంచి ఒకడన్నా బయటకు వస్తాడు అని ఆడ చూస్తున్నాడు. గుంపులో ఉంటే ఏ పులి కానీ సింహం కానీ రావడానికి భయపడతారు. ఎందుకంటే కాపరే ఉంది, 100 గొర్రెలు ఉన్నాయి. ఇప్పుడు ఎవరికి అవకాశం తప్పిపోవడం వల్ల ఆడెదురు చూస్తున్నాడు. ఎప్పుడూ కూడా గుంపుల నుంచి బయటికి దిగి రాలి, ప్రార్థన మానిపించాలి. స్లోగా నీవు తెలియకుండానే, మళ్ళీ తెలుసుకోవడం కాదు. నువ్వు ప్రార్థన మానేసా నీకు తెలియదు, ప్రార్థన మానేసామని సంగతి తెలియదు. ప్రార్థన చేస్తుంటే పొడి మొక్కలు వస్తున్నాయి, 2-3 మొక్కలు వస్తున్నాయి, అలవాటు అయిపోయి ప్రార్థన కదా. కానీ ఫీల్ లేదు, పడుతుందన్నమాట. ఎతి పక్క నుంచి పోయామనుకో ఏమవుతుంది? స్మెల్ వంటలు జరుగుతున్నాయి. ఇక్కడ వాక్యం అంటుంటారు, మీరు దొరికాయి. ఎన్ని గొడవలండి పెళ్ళిళ్ళకి అట్లకి, ఈ మెచ్యూర్ పంతులకి. అక్కడే వంట, అక్కడే వాక్యం. మోసం చేస్తుంటుంది అన్నమాట. అర్థమవుతుందా? దేవుని సందులో తప్పిపోతున్నాం. దేవుడమో ఏది చిన్నది కూడా తప్పిపోవడానికి వీల్లేదు ఆయన అంటున్నాడు. చిన్నది కూడా తప్పిపోయినా నాకు కుదరదు అన్నాడు ఆయన. అందుకు నేను ఏదైనా చేస్తాను అంటున్నాడు. అందుకే ప్రయత్నం. పాస్ కొట్టాలంటే ఎటుగా పాస్ కొట్టాలకి రావాలి కదా. దేవుడి సందులో ఎన్ని అవకాశాలు మనకి కాదా? ఆయన వైపు తిప్పుకోవడానికి అవకాశమా కాదా? చెప్పరే అన్నమాట. ఆయన తిప్పుకోవడానికి ఆయనకి ఇప్పుడు బల్బు వెలిగించాడండి. బల్బు వెలిగించేసిన తర్వాత దానికి చుట్టూ కచ్చిపి పెడేసాను ఒక కుర్మొక్క, ఆయన బాగుంటుందని వెలుగుతుందా అని ఆ క్లాత్ తీసేస్తే వెలుగు కనబడుతుంది. అవునా? దేవుని సన్నిధిలో ఎన్ని విషయాలు తప్పిపోతున్నాం. ఈ 2025 తప్పిపోకుండా బ్రతికావా? తప్పిపోలేదా? ఎన్ని విషయాలు తప్పిపోయావు నీకే తెలియదు కదా. ఎన్ని విషయాలు తప్పిపోయావు నీకే తెలియాలి. ఈ సంవత్సరం 2 సార్లు వాక్యం పూర్తి చేద్దాం అనుకున్నాం, 2 అధ్యాయాలు పూర్తి చేయలేదు అనుకుందాం. రోజుకు 1 గంట ప్రార్థన చేయాలనుకున్నాం, అంటే ఏంటి 5 నిమిషాలు ప్రార్థన కూడా లేదు. ఎప్పుడప్పుడు చేసుకున్నాం. ఎన్ని విషయాలు దేవుడి సన్నిధిలో జాన్వరి 1 సంతోషంగా జరుపుకోవడానికి ఇష్టపడుతున్నావు. ఇప్పటికే చాలా ఏర్పాట్లలో ఉన్నావు, మంచిదే. కానీ నేను ప్రేమించే తండ్రి నేను బట్టి సంతోషిస్తాను. నేను ఎంతగానో ఇష్టపడే ఈ కాపర్ అన్నాడు చూసారా, ఆయన్ని ఆ పరలోకపు కాపరిని సంతోషపెట్టాలి. ఈ లోక కాపర్ గురించి మాట్లాడతలేదు నేను, మరోసారి చెప్తాను. ఈ లోక కాపర్ల గురించి నేను మాట్లాడటం లేదు, పరలోక సంబంధమైన కాపర్ గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. మన దేవుడికి సంతోషపెట్టాలి. అత్యంత ఆనందం ఎప్పుడు కలుగుతుంది? చెప్పాలి నేను అంటాను, తిరిగి ఈ రోజు నుంచి ప్రారంభిస్తే నేను బట్టి దేవుడు సంతోషిస్తాను. ఈ రోజు నుంచి తిరిగి ప్రారంభించు. ఈ రోజు నుంచి తిరిగి నైనా నిజమేనయ్యా, సేవకుడు చెప్పినట్లుగా ఇందులో తప్పిపోయానయ్యా, సేవకుడు చెప్పినట్లుగా ఈ అనుభవాలు తప్పిపోయినాయా, సేవకుడు చెప్పినట్లుగా ఈ దర్శనాలు తప్పిపోయినాయా, సేవకుడు చెప్పినట్లుగా ఈ అన్య భాషలు మాట్లాడి తప్పిపోయినాయా, సేవకుడు చెప్పినట్లుగా ఇలా కొన్ని ఆటలు నేను తప్పిపోయినాయా. కానీ ఈ మధ్యాహ్నం నా గురించేనేమో ప్రభా నువ్వు మళ్ళా మాట్లాడుతూ ఉన్నావు, నా గురించేనేమో ప్రభా సేవకుడు ప్రభా ఈ మాటలు ఈరోజు నువ్వు ఆలోచన ఇచ్చి తీసుకొచ్చావు. నిజమేనయ్యా, నన్ను బట్టి నీకు సంతోషం ఏమి కలగట్లేదు, దూరం అయిపోయామనే బాధ తప్ప.
కానీ ప్రభా నన్ను బట్టి నేను సంతోషించాను. మళ్ళీ నేను తిరిగి చెప్పండి తిరిగి రావాలి మళ్ళీ నేను గుంపులో కలవాలి ప్రభా. మళ్ళీ నేను కొండ మీద నీతో పాటు నేను ఉండాలి. మళ్ళీ నీతో పాటు నన్ను అవ్వాలి. ఈ గొర్రెలు మళ్ళీ వచ్చేసినప్పటికీ ఆ గుంపు అంతా చూసి ఎక్కడికి వెళ్ళిపో అమ్మానాడు నుంచి ఎంత సంతోషంగా ఈ గొర్రెలతో పాటు ఈ గొర్రె కూడా చెప్పండి వస్తుందా లేదా? ధైర్యం ఉంటుందా లేదా? ఎదురు కాపాడున్నాడా ధైర్యం ఉంటుందా లేదా? చెప్పండి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎందుకు దేవుడు అంత స్పష్టంగా మాట్లాడుతాడు తెలుసా? రేపు నీది కాదు. జ్ఞాపకం పొందుదాంలే. అది గుడ్ ఫ్రైడే రోజున ఆయన కూడా సిలువ వేయబడ్డాడు కాబట్టి నేను కూడా సిలువ వేయబడతాను. అప్పుడు ఆ రోజు బాప్తిస్మం పొందుకుంటాను. ఈస్టర్కి మళ్ళీ పునరుత్థానం నేను అప్పుడు పొందుతాను. లేకపోతే 31 రాత్రి అలాగే మంచి నిర్ణయం తీసుకుంటాను. 31 రాత్రి తీసుకుంటాం మంచిది, బాగుంది, తప్పలేదు. 31 నువ్వు ఉండాలి కదా. 31 రాత్రికి నువ్వు నేను ఉండాలి కదా అసలు అప్పుడుని, అంతేనా? అసలు నిజమే కాదు చెప్పండి. రేపు ఏమైనా ఉంటావా? మనం నిన్నటి వారం మనం వచ్చాడు. మనం ఎవరు? నిన్నటి వారం, రేపటి వారం కాదు. నిన్నటి వారం నేను ఏం చేస్తాను తెలిసి కొద్ది డ్యూటీకి వెళ్ళాం. మధ్య నేను కూడా చెప్తాం, ఎక్కడికి వెళ్ళాం చెప్తాం. పిల్లలు ఎన్ని గంటలకు వచ్చారో నేను అన్నీ చెప్తాం. నేను అనుభవించాను కాబట్టి నిన్నటి వారమే, కానీ రేపటి వారం కాదు. రేపు వచ్చి చెప్తావా? రేపైనా ఏం చెప్పగలవా? తిరిగని చెప్పండి. అందుకే మనం ఎవరు మళ్ళీ చెప్పాలి. నిన్నటి వారం, రేపటి వారం కాదు, నిన్నటి వారమే. రేపు అని లేకుండా ముందుగానే ఏం చేయాలి? విధేయత చూపించాలి, లోబడాలి, గుంపులోకి మళ్ళా చెప్పండి రావాలి, స్వరం వల్లవా వినాలి. ఎదురు చూస్తూ పరిగెత్తాడో నడిచాడో, ఎంత ఆతృతతో ఆ కాపరి వెళ్ళాడో మనకు తెలియదు, కానీ ఎంత టైం పట్టిందో తెలియదు. కానీ ఆ కాపరి వెంటనే గురి దొరికింది. కానీ విచిత్రం ఏంటంటే కొంతమందికి కొన్ని సంవత్సరాల నుంచి స్వరం వినపడుతుంది, కానీ చెప్పరే గుంపులోకి రావటం లేదు. స్తోత్రం చెప్పండి. కొన్ని సంవత్సరాల నుంచి స్వరం వినపడుతుంది. అమ్మ అట్లా గారు అర్థమవుతుందా? కొన్ని సంవత్సరాల నుంచి చెప్పండి వినపడుతుంది కొంతమందికి. ఎన్ని సంవత్సరాలు అరిసి ప్రార్థన చేస్తే ప్రసాద్ గారు వచ్చారా? ఎన్ని సంవత్సరాలు కేకలయ్యి, ఎన్ని సంవత్సరాల ప్రార్థనలు. దేవుని ఇస్తుంది. కొంతమందికి ఎన్నో సంవత్సరాల నుంచి కేకలేసిన నా జీవితంలో అప్పుడే చిన్నప్పటి నుంచి కేకలే నాకు. అప్పటికి అందరూ దేవుని నమ్ముకున్నారు కాబట్టి నాకు చిన్నప్పటి కేకలే దాంతో వెళ్ళొద్దని కంబైన్ షెడ్లకి ఏం స్టడీ కంబైన్ షెడ్లకి వాటికి వెళ్ళొద్దని ఎన్నో నేను తప్పిపోయానన్న సంగతి తెలీదు. ఎక్కడో ఉన్నాను అన్న ఒక చీకటి వచ్చింది, అప్పుడు తెలిసింది నేను తప్పిపోయినాను. ఆ మాట దొరుకుతుందా? ఒక చీకటి పరిస్థితి వచ్చింది, ఒక వేదనకరమైన పరిస్థితి వచ్చింది. అప్పుడు దేనికి దూరం అయ్యానో దేనికి దగ్గర అయ్యానో తెలిసింది ఆ పిలుపు చేత. అంతకుముందు ఏమీ దూరంగా ఉండడం అంటే మరి ఆధారం గుడికి వెళ్ళేవాడిని, డ్రమ్ కొట్టేవాడిని, కాంగ కొట్టేవాడిని. అప్పుడు కూడా డిగ్రీ టైం చదువుతున్న టైంలో కూడా కొయిర్ను లీడ్ చేశాను. కొయిర్ పిల్లల్ని తయారు చేసి మనల్ని నిలబెట్టి ఆధారం కూడా అక్కడ పాటించాను డ్రమ్ము మీద. ఇప్పుడు అంటే ఆర్కెస్ట్రా వచ్చింది, కానీ అప్పుడు ఆ కొయిర్ డ్రమ్ము మీద కొయిరది. ఆ కొయిర్ డ్రమ్ము మీద పాటలు పాడుతుంటే పాటలు పాడేవారు ఆ కొయిరు, మేము బండ్బస్ గారి చర్చిలో ఉన్నప్పుడు. కాబట్టి దేవుని సన్నిధిలో చెప్పండి, ఈ సంవత్సరం ముగియ లోపు మళ్ళీ ఏం రావాలి? మార్పు రావాలి. మనం చెప్పండి, తిరిగి రావాలి. చెప్పాలి. ఎందుకంటే ఎందులో ఉంది సంతోషం? కాపరికి ఎందులో ఉంది సంతోషం? తిరిగి వచ్చిన వ్యక్తి గురించి సంతోషం ఉంది. తిరిగి వచ్చింది, తిరిగి మళ్ళా మనసు ఇచ్చింది, తిరిగి మళ్ళా ప్రార్థన చేసుకుంటుంది, తిరిగి మళ్ళా నన్ను ఎరిగింది, తిరిగి మళ్ళా చేరింది అని ఎప్పుడైతే చూచాడో 99 గొర్రెలు అక్కర్లేదని కాదు దాని గొడవ. కొంతమంది ఇలాగే అంటారు, ఆ పెద్దోళ్ళలాగా. పెద్ద గుడికి ఏమన్నాడు? తిరిగి శుభ్రంగా డబ్బులంతా తాగకూడదు, ఈరోజు పెద్ద భోజనం వెళ్తున్నావా అన్నాడు అన్న. పెద్ద గుడి అన్నాడా లేదా? చెప్పరా? అక్కడక్కడ తిరిగి శుభ్రంగా డబ్బులన్నీ పాగొడుచుకుని అంతా ఎంజాయ్ చేసేసి ఇప్పుడు వస్తే అమ్మా నాన్న బాబు అని లోపల తీసుకెళ్ళి బట్టలు వేసేసి ఉంగర పెట్టేసేసి ఓ పెద్ద పండుగ చేసేస్తావా? ఆ పుట్టిన చెప్పడం చేసేలాగా ఎన్ని ప్రశ్నలు. అలాగని పెద్ద కుమారుడు ఇష్టం లేక కాదు, పెద్ద కుమారుడు విలువ పెద్ద కుమారుడిదే. పెద్ద కుమారుడు గురించి సాక్షి చెప్తే ఈ తండ్రి నా పెద్ద కొడుకు ఎప్పుడు వదలలేదండి, ఎప్పుడు నాతో ఉంటాడని చెప్తాడు సాక్షి. ఒకవేళ చిన్న కొడుకు గురించి ఒకవేళ వచ్చేసినా సరే సాక్షి చెప్పాలండి.
ఏం చెప్తాడు? కొన్ని సంవత్సరాలు పడిన వదిలేడండి ఇది, వాళ్ళు ఫ్రెండ్స్తో పోయాడండి అని చెప్తారు లేదా? మరి ఈ సాక్ష్యానికి ఎలా ఉందా లేదా చెప్పండి, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని సందులో మన తండ్రిని, మన కాపరిని అత్యంత సంతోషపరిపరి చేద్దాం. ఏం చేద్దాం? మనం చెప్పండి. నిన్ను ఎన్నో విషయాలను సంతోషపెట్టాడు, ఎన్నో విషయాలు నీ జీవితంలో కార్యాలు చేసి, మరి ఆయన సంతోష పెట్టాలా లేదా? చెప్పరే, ఇది కూడా అయిపోయింది. ఆయన సంతోష పెట్టాలా లేదా? సంతోష పెట్టాలా? ఎలా సంతోష పెట్టాలి? తిరిగి రావడం ద్వారా. చెప్పండి, మరలా చెప్పాలి గట్టిగా. తిరిగి రావడం ద్వారా ఆయన సంతోష పెట్టాలి. ఎందుకు తెలుసా? ఆయన ఒక దిక్కును కూర్చొని తిరిగి రమ్మట్లేదు. ఆయన లెగలేని వ్యక్తి కాదు. కొంతమంది ఉంటారు ఆ మంచిలో ఎందుకు మాట అవుతుందా? లెగలేరు కూర్చుంటే, మిమ్మల్ని కదా కొంతమంది కూర్చుంటే లెగలేరు, లెగితే చెప్పరే కూర్చోలేరు. తిన్నాక చేయకూడదు పడుకోలేడు, ఏదైనా లోట పట్టమంటాడు, లోట కలిసికుంటాడు చేయ. తిన్నాక కూడా ఇంక చేతి ముందే కడుక్కోవడం అనుకోండి, చేయకూడదు అలవట్లేదు పెద్దరికి. ఆ మాట అర్థమవుతుందా? దేవుని సంత తప్పిపోయాం కదా, ఎన్ని విషయాలు తప్పిపోయామన్న సంగతి నీకు తెలుస్తుంది అసలు? లేకపోతే అలాగే ఉన్నావా? ఇదో భయంకరమైన వ్యాధి, తిరిగిపోవడం ఒక వ్యాధి. పక్షవాయుడికి ఆ కాలు మీద గిల్లేసిన, ఆ కాలు మీద చొట్టు పెట్టేసిన తెలియదు పక్షవాయం. దేవుని ఎందుకు తప్పిపోయాం? నేను ఎందుకు తప్పిపోయానో నాకు తెలుసు, మీరు ఎందుకు తప్పిపోయారో మీకు తెలుసు. తిరిగి వద్దాం, ఎందుకంటే ఆయన సంతోష పెడదాం. చెప్పండి, నిన్ను ఎన్నో విషయాలు సంతోష పెట్టాడు. ఇలాగ తిరిగి రావడం. నేను అంటాను, ఎక్కడో దిక్కున కూర్చుని, ఏసీలో కూర్చుని, ఫ్యాన్ కింద కూర్చుని చూడండి అన్నవాడు కాదు. ఆయనే స్వయంగా చెప్పండి నిన్ను వెతుకుతున్నాడు. ఆయనే స్వయంగా చెప్పాలి నిన్ను వెతుకుతున్నాడు. ఎలా వెతుకుతున్నాడు? ఈ వాక్యాన్ని వినిపించడం ద్వారా, ఈ వాక్యం నీ చెవిలో పడడం ద్వారా ఆయన ఏం చేస్తాడు? వెతుకుతున్నాడు. నువ్వు విన్న తర్వాత ఏం చేయాలి? నువ్వు కూడా స్పందనకు ప్రతిస్పందన ఇచ్చి, అయ్యా నేను ఎక్కడున్నాను, అయితే క్షమించేయా, నేను తప్పిపోయిన మాట నిజమే, గుంపులో ఉండవలసిన తప్పిపోయిన మాట నిజమే, నేను మళ్ళీ జ్ఞాపకం చేసుకో, ఎక్కడన్నానని చెప్తే వెంటనే వచ్చి నేను తీసుకెళ్ళి మళ్ళా చెప్పండి కొండ మీద పెడతాడు. స్తోత్రం చేద్దాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం.